నాకు బైబిల్లో అత్యంత ఇష్టమైనటువంటి కీర్తన ఏంటంటే 23వ కీర్తన. మీరు అందరూ ఏం చేస్తారంటే 23వ కీర్తన మొదట వచనం, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదని పెట్టుకుంటారు. నేనైతే ఏం చేస్తానంటే 23వ కీర్తన 6వ వచనం చివరి వచనం ఏమిటో తెలుసా? కృపాక్షేమం నా వెంబడి వచ్చును, నా వెంట వస్తాయి. ఆమేన్, హల్లెలూయా. కృపాక్షేమాలు నా వెంట వస్తాయి. అక్కడ నేను వేసుకుని తెలుసా? డబ్బు నా వెంట వస్తుంది, సంపద నా వెంట వస్తుంది, ఆస్తి నా వెంట వస్తుంది, ఆశీర్వాదం నా వెంట వస్తుంది, మనుషులు నా వెంట వస్తారు. ఇలాగ నేను ఆ వాక్యాన్ని ఎప్పుడైతే నేను అప్లై చేసుకున్నానో చాలా అద్భుతమైనటువంటి కార్యాలు నా జీవితంలో నేను చూడటం ప్రారంభించాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. 200 రూపాయలు వచ్చినటువంటి వ్యక్తిని నేను. సరైన జీతం లేదు, 2000 రూపాయల జీతం ఉండేది. మా అమ్మలు పంపేసి ఇంకా నాకు లైఫ్ ఏమీ లేదులే ఇంకా అట్లా అని ఊహించుకున్నటువంటి సమయంలో ఊహించని రీతిలో దేవుడు నా జీవితాన్ని మార్చడం ప్రారంభించాడు. ఎలా అంటే దశమభాగం తీయడం ప్రారంభించాను. చాలా కష్టం మీద ఇచ్చేటువంటి వాడిని దేవునికి. ఎన్నిసార్లు దేవునికి ఇవ్వాలని ఆశ ఉన్నా ఇచ్చే సామర్థ్యం ఉండేది కాదు. ఎప్పుడైతే నేను దశమభాగం ఇవ్వటం ప్రారంభించానో నా జీవితంలో పెను మార్పులు సంభవించడం ప్రారంభించాయి. నా ఇన్కమ్ పెరుగుతూ వచ్చింది. బైబిల్ గ్రంథంలో కొరింథీ పత్రికలో ఏముంటుందంటే, విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారం ఇస్తారంట దేవుడు. విత్తనాన్ని విత్తాలి, ఆహారాన్ని తినాలి. ఇది రివర్స్ చేస్తే చాలామంది జీవితంలో అభివృద్ధి చెందరనమాట. ఎప్పుడైతే నువ్వు విత్తనాన్ని విత్తుతావో అది పంటగా నీకు వస్తుంది. ఇయ్యుడి అక్కడ దాకా చాలామంది ఉంటారు, కానీ మీకు ఇయ్యబడిన అనేటువంటి మర్చిపోతారు. కానుక ఎవరికైనా సేవకుడికి ఇచ్చి ఏం చేస్తారంటే చేతులు దులిపేసుకుంటారు. విత్తనాలు వేసేసి చేతులు దులిపోవడం రైతు ఇప్పుడు కూడా. ఎక్స్పెక్టేషన్ ఈజ్ ద బ్రీడింగ్ గ్రౌండ్ ఆఫ్ మెరకల్ అంట. ఆశపడే ప్రాణం దేవుడు తృప్తిపరుస్తాడు. చాలామంది సేవకులు కానుకలు ఇచ్చి మర్చిపోతారు. అది రాంగ్ అనమాట. నువ్వు ఇచ్చే ప్రతి కానుక ఒక విత్తనం. కాబట్టి కానుక ఇచ్చేటప్పుడు ఏం చేయాలి? ఒక పేపర్ మీద, ఒక ఎన్వలప్ కవర్ మీద గో గ్రో కమ్ బ్యాక్, వెళ్ళు, విస్తరించు, ఫలించు, తిరిగిరా. హల్లెలూయా. అసలు ఎప్పుడు వాళ్ళకి మనం కానుక ఇచ్చేస్తాం, గొప్ప అనుకుంటాం, మర్చిపోతుంటాం అనమాట. పంట లేదు. విత్తనం వేసి పంట కోసుకోకపోతే దరిద్రం ఉంటుంది వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా. ఏ విధమైన ఆశీర్వాదం పొందుకోం. నా జీవితంలో దరిద్రం వెలుబడి చేసిన చాలా కాలం. ఎందుకంటే నాకు పంట కోసుకోవాలన్న విషయమే తెలియదు, పంట కోసుకోవాలన్న సత్యమే తెలియదు. ఎప్పుడైతే ఈ సత్యాన్ని తెలుసుకుని నేను దేవుని సన్నిధిలో ముందుకు వస్తూ మరి ఆ యొక్క విత్తనాన్ని విత్తడం, అది ఫలించి పంట కోసుకోవాలని చెప్పి నేను తెలుసుకున్నప్పుడు అక్కడి నుంచి ఎవరు పడితే వాళ్ళకి బైబిల్ గ్రంథంలో ఉంటుంది అనమాట, వెదజల్లి అభివృద్ధి పొందేవారు కలరు. వెదజల్లడం ప్రారంభించాను. హల్లెలూయా. నేను 7th క్లాస్లో రాసి పెట్టుకున్నాను అనమాట, రూపాయి కట్నం తీసుకోకూడదు. జాగ్రత్తగా, చాలామంది యవనస్తులు ఉంటారు ఇందులో. రూపాయి కట్నం తీసుకోకూడదు. నా భార్య కన్సీవ్ అయితే వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పంపకూడదు. అన్నీ నేనే దగ్గర చూసుకోవాలి. ఎప్పుడు తీసుకున్నా నీ నిర్ణయాలు. మొదటి కానుపు తల్లి తల్లిదండ్రులకు పంపేస్తారు. ఆ కానుపు అయ్యాక వచ్చేటప్పుడు మళ్ళీ బిందు కానీ, సింబు కానీ, చేట కానీ, ఎవ్రీథింగ్, బైకు, మంచం అన్నీ తీసుకురావాలి. అసలు మరి ఎందుకో నాకు అర్థం అది. అసలు ఇంకా వాళ్ళు మగవాళ్ళు అంటారో ఏమంటారో తెలియదు, కానీ లోకం తెలియనిస్తుంది. కానీ నా దృష్టిలో అసలు మగవాళ్ళు కాదనమాట. వాళ్ళు అత్తరు ఇచ్చిన బండి మీద తిరిగితే అత్తరు ఇచ్చిన బెడ్ మీద పడుకుంటా. ఇంకా అది అసలు అది లైఫ్ ఎలాగవుతుంది, ఆశీర్వాదం ఎలాగవుతుంది? నువ్వు దీవెనకరంగా ఉండాలి. అనేక మందికి నిన్ను బట్టి అనేక మంది దీవించబడాలి. అబ్రహాంతో దేవుడు అన్నాడు, నిన్ను బట్టి అనేక దేశాలు దీవించబడతాడు. కనీసం దేశాలు కాకుండా పక్కన దీవించబడేలాగా ఉండాలి. కనీసం మన ఫ్యామిలీ అయినా మనల్ని బట్టి దీవించబడేలాగా ఉండాలి. అప్పుడు దేవుని నామమున మహిమ వస్తుంది. ఎప్పుడైతే నేను నిర్ణయం తీసుకురాసుకున్నానో చాలా క్లిష్ట పరిస్థితులు. నా ఫ్రెండ్స్ అందరూ చూసి, ఏంది అసలేని మీ ఇల్లు చూస్తే పూరు గుడిసా, మీ ఇల్లు చూస్తే పూరు గుడిసా, వర్షం కురిస్తే ఇంట్లో ఉంటుంది, వీడు కట్నం తీసుకోవడంట, పైగా కానుపుకాల అమ్మగారి ఇంటికి పంపడంట అని అందరూ ఎగతాళి చేశారు నన్ను అంతా కూడా. ఏసేపు కాలు చెప్తే ఎలా ఉంటుందో నా పరిస్థితి అలా ఉండదు అనమాట. మింగటానికి మెతికిలేదు, మేసాలకు శంపంగా నూనె అన్నాడంటే ఎవరు. అలాగా వీడి బతుకు చూస్తే ఇలాగ ఉన్నది, వీడు చెప్పే కౌరులు ఇలాగ ఉన్నది, అందరూ ఎగతాళి చేసేవారు నన్ను అందరూ. ఎవరేమనుకుంటే నాకెందుకు, నా నిర్ణయం నాది, నా జీవితం నాది. హల్లెలూయా. దేవునికి నేను సెట్ చేసుకునేవాడిని. నేను కరెక్ట్గా ఉన్నానా లేదా? ఖచ్చితంగా దేవుడు నమ్మదగినవాడు. నేను నమ్మదగినవాడు కాదు, కానీ వాగ్దానం చేసినాడు నమ్మదగినవాడు. నేను అలా పట్టుకుని ఎప్పుడు ప్రార్థన చేస్తూ థ్యాంక్ యూ చేసి చెప్తుండేటువంటి వాడిని. ఆ విధంగా నేను కొనసాగుతున్నప్పుడు నేను ఏదైతే రాసుకున్నానో ఎగ్జాక్ట్గా మార్నింగ్ కూడా మీకు చెప్పాను. నేను ఈ కలర్ అమ్మాయి ఉండాలి, ఈ కలర్ ఇలా ఉండాలని చెప్పి నేను భార్య కోసం రాసుకున్నప్పుడు ఎగ్జాక్ట్గా అటువంటి భార్యని ఇచ్చాడు. నేను కావాలంటే మీరు మా వైఫ్ని చెక్ చేసుకోవచ్చు. నేను కన్సీవ్ అయ్యాక 1-2 సార్లు కన్సీవ్ అయినా కూడా ₹1 బయట ఖర్చు పెట్టనివ్వలేదు. కరోనా వైరస్లో 2020లో జూన్ 15లో సెకండ్ వేవ్లో భయంకరమైన పరిస్థితుల్లో నేనే దగ్గరుండి నా భార్య, నా పెద్ద కూతురు, మేము ముగ్గురు హాస్పిటల్కి 4 వచ్చాం. హల్లెలూయా. ₹1 అప్పు అడగలేదు, ₹1 ఆశించలేదు. నా బాధ, నా కష్టం ఒకరికి చెప్పలేదు. ఎందుకంటే దేవుడు నాకు సహాయం చేసేటువంటి వాడు. నేను నమ్ముకొనదగిన నా సహాయకుడు నా యేసయ్య. నిజంగా నీతిమంతుని కలుగు ఆపదలు
అనేకమంట యెహోవా వాటన్నిటి నుంచి తప్పిస్తాడు. ఎన్ని ఫైనాన్షియల్ పరిస్థితులు వచ్చాయో, ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురొచ్చాయో, 15 సంవత్సరాలైంది 15 పైసలు అప్పు చేసి నేను. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ చెప్పండి కదా, మళ్ళీ చెప్పమంటారు పాస్టర్ గారు? స్లోగా చెప్పండి, స్లోగా చెప్పండి. 15 సంవత్సరాలైంది 15 పైసలు కూడా అప్పు చేయలేదు నేను. వన్స్ మోర్. ప్రతికూల పరిస్థితులు రాలేదా? 15 సంవత్సరాల్లో నా జీవితంలో చాలా ప్రతికూల పరిస్థితులు వచ్చాయి. అడుక్కు తినే పరిస్థితి ఎదురైపోయింది. హైదరాబాద్ రోడ్ల మీద నేను నడుచుకుంటూ తిరిగాను. వెళ్తుంటే రోడ్డు మీద దొరికితే 2 రూపాయల బిల్ల, 2 రూపీస్ కాయిన్, పార్లేజీ బిస్కెట్ల ప్యాకెట్ కొనుక్కుని తినేసి గడిపిన రోజులు ఉన్నాయి. నా డిసైడ్మెంట్ ఏంటంటే అప్పు చేయను, ఎవరికి అప్పు ఇవ్వను, ఎవరైనా అప్పు చేసుకుంటే సంతకాలు పెట్టను. ప్రశాంతంగా ఉన్నారు మీరు. అప్పు చేయను అసలు అప్పు ఇవ్వను ఎవరికైనా. పొరపాటు నన్ను ఎవరు అడిగి కాళ్ళు చేతులు పెట్టేసుకున్నారు, 1 రూపాయి ఇవ్వను. దేవుడు చెప్పాడు అనుకోండి, ఎన్ని లక్షలన్నీ చేసేస్తాను ఇంటికి. మీరు ప్రార్థన ఎలా చేసుకోవాలంటే, ప్రభా జాషువా బ్రదర్ నువ్వు కనపడి వెళ్ళి మాకు డబ్బులు కావాలని ఆయనకి చెప్పారు. కానీ మీరు డైరెక్ట్గా నాకు ఫోన్ చేశారనుకోండి, సమయం వృధా. మీరు నా సమయం వృధా చేయటం మాట. ఒక్క సిల్లు కావు కూడా మీకు సంపాదించుకోలేరు. కానీ దేవుడు నాకు చెప్పాడు అనుకోండి, ఇచ్చిదాకా నిద్ర పడ్డది అనమాట. హల్లెలూయా. అలాగే నేను 2 రూపాయల బిస్కెట్ల ప్యాకెట్ కొనుక్కున్న రోజంతా గడిపిన రోజులు ఉన్నాయి. హైదరాబాద్లో రోడ్ల మీద తిరిగిన రోజులు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే దశమ భాగం ఇవ్వడం ప్రారంభించానో వెదజల్లి అభివృద్ధి పొందాలి. హల్లెలూయా. ఉన్నప్పుడు కాదు, లేనప్పుడు, దేనస్థితిలో, లేని స్థితిలో. చాలామంది ఏమన్నారు, ఉంటే ఇవ్వడం లేకపోతే లేదు, ఉంటే ఇవ్వడం లేకపోతే లేదు కాదు. బైబిల్ గ్రంథంలో ఏముంది? పౌలు గారు చెప్తాడు అనమాట, వారి యొక్క పేదరికంలోంచి, లేమిలో నుంచి దాతృత్వం విస్తరించింది, బహుగా విస్తరించింది అంట. బా ఎంత అద్భుతంగా ఉందా. చదువుకుంటే బాగుంటాయి కానీ చేయటకి ఉండవు. అందరూ రీడర్స్ అనమాట, డోవర్స్ లేరు ఎవరు కూడా. రీడర్స్ స్పీకర్స్ అనమాట. సో నువ్వు రీడింగ్ స్పీకింగ్ చేసినంత నీ జీవితంలో ఏ విధంగా ఫలితం రాదు. అందుకే దేవుడు అంటారు, వినుట మట్టికి విందిరే కానీ వీరు గ్రహించరు. గ్రహింతే ఏమవుతుంది? చేస్తారు. సో ఎప్పుడైతే నా జీవితంలో విత్తనం ప్రారంభించానో పంట కోసుకోవటం ప్రారంభించాను. మీలో చాలామంది విత్తేశారు, చర్చిలు కడతారు, డబ్బులు ఏ పాస్టర్లో పెడితే ఆ పాస్ట్, ఏ మినిస్ట్రీ పెడితే ఎన్ని కనపడితే అని విత్తేశారు, మర్చిపోయారు. పంట ఎక్కడ వస్తుంది? పంట కోసుకున్నవాడే సమృద్ధిగా ఉంటాడు. బైబిల్ గ్రంథం ఏముంది? విత్తనాలు చేతితో విత్తారంట, పనలో భుజం మీద మోసుకుని వస్తారంట. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తున్నాడంట? అణిచి కుదిలించి దిగజారినట్లు మీ ఓడిలోకి. నువ్వేమో చేతితో వేస్తే ఓడిలో. చెయ్యి పెద్దదా, ఓడి పెద్దదా? చెయ్యి చిన్నదే. నువ్వు విత్తేది విత్తనం చిన్నదే, కానీ నీ ఓడి అంటే ఎంత పెద్దదే. అంటే ఏం చేస్తున్నాడు దేవుడు? దేవుడికి అనవసరాలు ఉన్నాయా? దేవుడి ఇంటికి వెళ్ళే దారి బంగారం అంట. ఎప్పుడైతే 23వ కీర్తన 6వ వచనం పట్టుకున్నానో, ఐఎమ్ రిచ్, ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ మోర్ దెన్ కాంకరర్, చీలు కావలేదు చేతులు. నీ ఉన్న పరిస్థితి నుంచి మాట్లాడొద్దు ఎప్పుడు కూడా. రోమా 4:17 మీరు పట్టుకోవాలి. మన దేవుడు లేని వాటిని ఉన్నట్టుగాను, మృతులను సజీవులుగాను మార్చుకోండి వాక్యాన్ని. అక్కడ అవి శాపం వచ్చేద్దండి, అలా కాదు. మార్చుకోమంటే నువ్వు లేనుడు ఉన్నావుడు అని చెప్పు. బైబిల్లో ఉంది కదా, వీక్ సేస్ ఐఎమ్ స్ట్రాంగ్, పూర్ సేస్ ఐఎమ్ రిచ్. కాబట్టి నువ్వేం చెప్పాలి? నువ్వు పూరే, నువ్వు లేనోడివే, ఇల్లు లేదు, ఏమీ లేదు. కాబట్టి ఏం చేయాలి? నేను చాలా ధనవంతుణ్ణి, నేను చాలా బలవంతుణ్ణి. మరి ఏం చూసుకుని వెళ్ళిపోయాడు దావీదు గొలియాతు మీదకి? బలం చూసుకున్నాడా? శక్తి చూసుకున్నాడా? నేను చంపేస్తాను, లేపేస్తాను అన్నాడు. ఏం చూసుకుని? అన్ని మాటలు అనేసి పక్క వెళ్ళిపోయాడు. యుద్ధం అది కదా, ఆయన చూసుకుంటాడు అన్నాడు. అదే చెప్పినాడు దేవుడు. జస్ట్ నువ్వు పలుకు, నేను చూసుకుంటానని చెప్పినాడు. నాకు అర్థమైంది ఈ విషయం. మార్కు సువార్త 11:24 వచ్చిన అర్థమైతే అసలు లైఫ్ బిందాస్గా జీవిస్తారనమాట. నువ్వేం కష్టపడవలసిన అవసరం లేదు. మీరు అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్మరు ఎవరు. అడుగుతున్నాం ఆమెన్, మరి ఆ మధ్యలో ముక్క మింగేస్తారు, మర్చిపోతారనమాట. ఏ శ్రావణ అడుగుతున్నావు ఆమెన్, మరి పొందుకోరా? ఈ బాధలు అంత ఎందుకు? 1 month శాలరీ, జీతం కష్టపడి పనిచేసి శాలరీ ఇచ్చుకునే టైం నువ్వు వచ్చేది ఇంకెందుకు పని కష్టపడేది అంతా? మన ప్రార్థన అంతా ఇదే. క్రిస్టియన్స్ అంట ప్రొఫెషనల్ బెగ్గర్స్ అంట. ఎందుకంటే వేసినప్పటి నుంచి పడుకునేంత వరకు దేవా ఈ దేవా చేయదేవా, ఈ దేవా చేయదేవా. నేనంటాను ఇచ్చేది చేసేది ఏమీ లేదు దేవుడు. ఎందుకంటే యోహాను సువార్త 17:4 దేవుడు చెప్తున్నాడు, యేసుప్రభువు మనిషిగా ఉన్నప్పుడు భూలోక రాజ్యంలో ఒక ప్రార్థన చేసాడు. ఆయన ఏంటిది? దేవా తండ్రి, నీవు నాకు ఈ భూలోకం ఇచ్చిన పని అంతా కూడా నేను సంపూర్ణంగా నెరవేర్చి నేను మహింపరిచేశాను. హల్లెలూయా. సంపూర్ణం కంప్లీట్ చేసేసాడు ఆయన, ఇంకేం చేయవలసింది లేదు. కానీ మనం ఏం చేస్తాం? దేవా నా అప్పు తీర్చిదేవా, నాకు సహాయం చేయదేవా, ఇట్లా మాట్లాడుతుంటుంటాం. ఎప్పుడైతే 23వ కీర్తన 6వ వచనం నేను పట్టుకున్నానో, కృపాక్షేమలు నా వెంబడొచ్చును, డబ్బు నా వెంబడొచ్చును అని ఎప్పుడైతే ప్రారంభించానో, చాలా పేదరికం మిచ్చినటువంటి నన్ను దేవుడు నెమ్మదిగా బ్లెస్ చేయడం ప్రారంభించాడు. హల్లెలూయా. సక్సెస్ ఈజ్ నాట్ అన్ యాక్సిడెంట్, ఇట్స్ ఏ ప్రాసెస్.
రాత్రి సక్సెస్ అయిపోయారు ఎవరు కూడా. యూసుఫ్ అయిపోయాడు కదండి, రాత్రి ఏమో జైల్లో పడుకున్నాడు, తెల్లారిలోకి సింహాసనం ఎక్కాడు. ఈ రాత్రి పగల కనపడదు కానీ దానికి ఉన్న 13-14 సంవత్సరాల కష్టం కనపడదు మనకి చాలామంది. 17వ సంవత్సరంలో వెళ్ళాడు ఐగుప్తు, 30 సంవత్సరాలు ఇక్కడ సింహాసనం. మరి ఈ మధ్యలో అంతా ఏమైపోయింది? ఒక్క రాత్రిలో దేవుడు చేంజ్ చేస్తాడు అనుకుంటారు చాలామంది. చేస్తాడు దేవుడు, కానీ ఆ ఒక్క రాత్రి కోసం నువ్వు ఎన్ని ముందు నిద్రలేని రాత్రులు గడపాలో తెలుసా? ఎన్ని కష్టాలు అనిపించాలో తెలుసా? ఎన్ని నిందలు అనిపించాలో తెలుసా? అలాగే విజయం ఎంతమంది కావాలంటే అందరి చేతులు ఎత్తేస్తారు. యుద్ధం ఎంత చేస్తారంటే ఒక్కడు చేస్తారు. యుద్ధం లేకుండా విజయం ఎక్కడ వస్తుంది అసలే? అలాగే నీ జీవితంలో ఏ పోరాటం అయినా సరే గొప్ప విజయాన్ని నీకు తెచ్చి పెడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో 23 కీర్తన 6వ వచనం నేను పట్టుకున్నాను. కృపాక్షేమం నా వెంట వచ్చును, డబ్బు నా వెంట వచ్చినప్పుడు 2000 జీతం కాస్త 5000, 10,000, 20,000, 30,000, 40,000, 50,000, 60,000, 70,000. 2,000 బ్రతకడం అలవాటు అయిపోయింది నాకు. సడన్గా 70,000 వస్తే ఏం చేస్తాం? హైదరాబాద్లో పైగా ఏం చేస్తాం చెప్పండి? ఓ ఫ్రెండ్ లేడు, సినిమా లేదు, ఏమీ లేదు, మరి డబ్బు వస్తుంది, ఏం చేస్తాం? అప్పుడు మనకి దేవుడు ఆలోచన ఇచ్చాడు అనమాట, జ్ఞానం ఇచ్చాడు. ప్రతి వారికి దేవుడు ఛాన్స్ ఇస్తాడు, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందరూ అవకాశాల కొద్ది ఎదురుస్తారంట, కానీ జ్ఞానం కలిగిన వారు అవకాశాలను క్రియేట్ చేస్తారు, అవకాశాలను సృష్టిస్తారు. హల్లెలూయా. అవకాశాలని తీసుకుంటారు, దాన్ని సద్వినియోగం చేసుకుంటారు. కాబట్టి ఈరోజు మీరు పేదరికంలో ఉన్నారు, సమస్యల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నారంటే దేవుడు నీకు ఎన్నో ఛాన్సులు ఇచ్చాడు. ఎన్నోసార్లు నీ డోరు తట్టాడు. డోరు కొట్టడు దేవుడు, డోరు తొయ్యడు. ఆయన స్వరం విని నువ్వు డోరు తీస్తే వస్తాడు, నీతో కలిసి భోజనం చేస్తాడు. భోజనం ఎప్పుడు చేస్తారు? అన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడు కదా భోజనం చేసేది, అన్ని పనులు అయ్యాక కదా. అంటే దేవుడు నీవు భోజనం చేస్తాడంటే నీ జీవితాన్ని అంతా చక్కబెట్టి బాగు చేస్తాడు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. వివాహం జరగదు అనుకున్నారు అందరూ. నేను అన్నాను కదా, ₹1 కట్నం తీసుకోనని. చాలా పేదరికం ఉన్నప్పుడే ₹1 కట్నం తీసుకోలేదు, ₹1 ఆశించలేదు. మా అత్తూరు మా ఇంటికి రాట కూడా నేనే డబ్బులు పెట్టాను, నేనే కారు కట్టించాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మా అత్తూరు మా ఇంటికి రావటానికి నేనే ట్రైన్కి డబ్బులు ఇచ్చాను, నేనే కారు కట్టించాను వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. హల్లెలూయా. ఎందుకంటే ఐఎమ్ రిచ్. 0.75 స్పీడ్తో ఐఎమ్ రిచ్. కాబట్టి నీ మనసు రిచ్ అయితే మనిషి రిచ్ అవుతావు. జాయిస్ మేరీ గారు మాట అంటాడు అనమాట, మనసు వెళ్ళిన చోటకే మనిషి వెళ్తాడు. నువ్వు మనసులో రిచ్ అయిపోవాలి ముందు, తర్వాత మనిషి రిచ్ అవుతావు. అమ్మో ఈ షర్ట్ ఎంత కాస్టో, నువ్వు కాస్ట్ చూసి తాగిపోతే అక్కడే ఉండిపోతావు. నీ దేవుని శక్తిని, దేవుని సామర్థ్యాన్ని అంచనేయాలి. మా నాన్నగారు జాన్తో కొలిచాడు ఆకాశాన్ని. ఎవరైనా తండ్రి యేసయ్య, ఆయన బిడ్డను నేను ఇలా చూడాలి. కానీ మా నాన్నగారికి ఏమీ లేదండి, అసలు 1 సెంటు భూమి ఉన్నది, 1/2 సెంటు ఉన్నది, 1/4 సెంటు ఉన్నది. ఈ సెంట్లు చూసుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. పరలోకపు తండ్రి ఆకాశాన్ని అంట జాన్తో కొలిచాడంట, ఆకాశాన్ని ఉత్తరేవులో మడత పెట్టాడంట. అటువంటి దేవుని బిడ్డలో మనం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే నేను అలాగా నా వివాహ సమయంలో ₹1 అప్పు చేయలేదు, నేను వింటున్నారా, ₹1 అప్పు చేయలేదు ఎవరి దగ్గర కూడాను. పెళ్లి కార్డ్స్ కానించి నా భార్య ఉంగరం, నాకు ఉంగరం నేనే కొనుక్కున్నాను. నా భార్య పెళ్లి బట్టలు, నా బట్టలు నేనే కొనుక్కున్నాను. నా భార్యకి చెప్పులు, నాకు చెప్పులు నేనే కొనుక్కున్నాను. హల్లెలూయా. నువ్వేది అనుకుంటావో జరుగుతుంది, నువ్వు మంచి మనిషి అయితే, నువ్వు దేవుని మీద ఆధారపడ్డ వ్యక్తి అయితే. ఇదిగో సాక్షి కూడా ఇక్కడే ఉన్నాడు, నా పెళ్లి షాపింగ్ వచ్చినటువంటి మా అబ్బాయి పవన్ ఇక్కడే ఉన్నాడు. కావాలంటే మీరు అడగవచ్చు. హల్లెలూయా. ఎందుకంటే నేనేం అబద్ధం ఆడలేదు, నేను సత్యమే చెప్తున్నాను, దేవుని సందులో ఉండి చెప్తున్నాను అనమాట. ఇవన్నీ ఎలా జరిగినాయి అంటే ఇది యాక్సిడెంట్గా జరగలేదు. అబ్రహాం చూడు, ఎంతవరకు చూస్తావు అంతవరకు నీది అన్నాడు. నువ్వు చూడండి, నువ్వు ఎప్పుడు పొందుకోలేవు. నేను చూశాను, 7వ తరగతిలో చూశాను, ₹1 కట్నం లేకుండా చూశాను. హల్లెలూయా. ఎటువంటి భార్య కావాలో చూశాను, ఎటువంటి ఇల్లు కావాలో చూశాను, ఎటువంటి ఉద్యోగం కావాలో చూశాను, పొందుకున్నాను నేను. హల్లెలూయా. ఈరోజు మీరేంటంటే ఎక్స్పెక్టేషన్ ఉండదు, ఆశపడరు అసలేని. ఎలా జరిగితే అలా జరుగుతుంది అంటారు. నలుగురిలో ఉన్నప్పుడు నతానేలు, ఒంటరిగా ఉన్నప్పుడు ఓనేసీమ. అంటే ఓనేసీమ ఏం చేస్తాడు? దొంగతనం చేస్తాడు, దొరికేస్తాడు, జైలుకి వెళ్ళిపోతాడు అనమాట. ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలియదు అనమాట. నలుగురు ఉంటే దేవదూతలు ఎక్కడం దిగటం పరిశుద్ధం అనమాట. చాలామంది భక్తి జీవితం ఇలా ఉంటుంది అనమాట. అందరితో కలిసినప్పుడేమో అయ్యి బాబు చాలా భక్తిగా ఉంటారు, ఒంటరిగా ఉన్నప్పుడు ఓనేసీమలు అయిపోతుంటారు అనమాట. అలా కాదు, మన దేవుని సన్నిధిలో గడుపుతున్నప్పుడు నీకు దేవునికి రిలేషన్షిప్ అంతే. ఎవరేమనుకున్నా సరే. యెహోషువ అంటాడు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను నా కుటుంబం మాత్రం యెహోవాను సేవిస్తాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే నా జీవితంలో పెను మార్పులు సంభవింపజేశాడు దేవుడు, వివాహ విషయంలో ₹1 అప్పు చేయకుండా వివాహం చేసుకున్నాను నేను చెప్పాలంటే మా ఊరు మొత్తంలో మొట్టమొదటి వ్యక్తి నేనే ఉంటాను. హల్లెలూయా. నేను హిస్టరీ చదవను, హిస్టరీ క్రియేట్ చేస్తాను. నేను చరిత్రను చదువుకునే వ్యక్తిని కాదు,
చరిత్రను ఫాలో అయ్యే వ్యక్తిని కాదు, చరిత్రను క్రియేట్ చేసే వ్యక్తిని. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఒకసారి బ్లాక్ ప్యాంట్ అంటే చాలా ఇష్టం. నేను 10th క్లాస్ చదువుకునే సమయంలో అయితే చాలా పేదరికం అని చెప్పాను కదా, నిక్కరే లేనప్పుడు, నిక్కర అంటే ఏమంటారు దాన్ని, షార్ట్, అదే లేనప్పుడు ప్యాంట్ ఎక్కడ వస్తుంది మనకి, పైగా అది కొట్టించడం మన వాళ్ళు కాదు, కానీ ఆశ ఉంది. నేను అది చెప్తున్నాను, నీకు కావాల్సింది ఆశ, ఆశపడే ప్రాణం దేవుడు తృప్తిపరుస్తాడంట. విచిత్రమైన విషయం ఏంటంటే అప్పుడే ఆల్రెడీ చేసుకోండి, నేను ఆల్రెడీలో వాక్యం చెప్పుకోండి నేను ఆ టైంలో కూడా. అయితే నేను ఆశపడుతుంటే మా అన్న ఫ్రెండ్ ఒకటి బ్లాక్ ప్యాంట్ కుట్టించుకున్నాడు. అట్టుకొచ్చి మా అన్నకి ఇచ్చడి వేసుకోరా అని, వాడు వేసుకునే వాడు సరిపోలేదు, మా అన్న పిలిచినట్టు వేసుకోరా అన్నాడు. పర్ఫెక్ట్గా కుట్టినట్టు సరిపోయింది. హల్లెలూయా, అసలు ఎక్కడా తేడా లేదు. అబ్బా ఇన్సర్ట్ చేసుకున్నాను ఆ రోజు, అలాంటి వెళ్ళాను చర్చికి. అప్పుడు ఏంటంటే తోక స్పీకర్లు ఉంటాయి అన్నమాట, ఇంత స్పీకర్ ఉంటుంది, ఇంత పొడుగుంటుంది అది. ఏంటి పాస్టర్, బొంగులు, పెద్ద స్పీకర్లు అన్నమాట. అందులోకి మెసేజ్ చెప్పామంటే 5 కిలోమీటర్లు వినపడుతుంది మనకి. ఇంక ఎగ్జైట్మెంట్ లాగలేక ఏం చేసాను, దేవుడు చేసిన అద్భుతం కదా, ఇంకా నాకు ఆ రోజు ఇంతకన్నా ఫుల్గా ఫైర్లో ఉన్నాను అనమాట. అసలు దేవుడు ఎంత గొప్పవాడంటే నాకు బ్లాక్ ప్యాంట్ కావాలనుకున్నాను, ఊహించిన రీతిలో నాకు సరిపడిన కొలతలు కుట్టించి దేవుడు ఇలా పంపడేందుకు మా పెద్ద నేను ఇంటి దగ్గర నుంచి. ఎప్పుడు ఆల్ నైట్ అవుతుంది అని చూస్తున్నాడు, తెల్లారిలోకి వెళ్ళకి ఇంట్లోకి రానమాట, అక్కడ ఆగరా అన్నాడు. ఏంటంటే దేవుడిచ్చాడు నీకు, అదే అడుగు తిన్నారనుకుంటున్నావా అన్నాడు. అయ్యి బాబు ఇదేంటి ఇంత మాట అన్నాడు. హాస్టల్ అందరూ ఏం చేస్తారు తెలుసా, ఇంటింటికి వెళ్ళి అడుగు తింటారు, వాళ్ళకు ఇప్పుడు బియ్యం అయితే దాంతో బతికేస్తారు, చదువుకో నువ్వు ఉద్యోగం చేయవా అన్నాడు. ఇంకా మనకి ఎంత నీరంతా అయిపోయింది, అట్లా దిగిపోయింది అనమాట. నేనేమో ఎంత ఉత్సాహంగా రాత్రి అంతా నిద్ర లేకుండా మంచిగా ఫైర్లో మెసేజ్ చెప్పేస్తే తెల్లవారిలోకి వచ్చిన బహుమానం ఏంటి తెలుసా, ఎప్రిషియేషన్ కాదు, ఇట్లా తిట్లు వచ్చాయన్నమాట. ఆ రోజు ఒక డిసైడ్మెంట్ చేసుకున్నాను, ఏసయ్యా నేను నీ పని చేస్తాను, నా లైఫ్లో ₹1 కానుక ఒక్కరిని అడగను నేను, అసలు నా మీటింగ్లోనే కానుకలు పట్టను నేను. హల్లెలూయా, డిసైడ్మెంట్ చేసుకున్నాను. డిసైడ్మెంట్ చేసుకుని నేను మే 25, 2024లో పరిచర్య స్టార్ట్ చేశాను. ఈ రోజు వరకు నేను అసలు కానుకలు పాడలేదు, కానుక పట్టలేదు. కానీ ఈ రోజు వరకు ₹1 అప్పు చేయలేదు. దగ్గర 15-20 లక్షల ఎక్విప్మెంట్ కొన్నాను. నా దగ్గర అన్ని సౌండ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, అన్ని కెమెరాస్, అన్ని ఎవ్రీథింగ్ ఉన్నాయి నా దగ్గర. ఒక్కటి కూడా నేను అడగలేదు, ఒక్కరిని కూడా నేను స్పాన్సర్షిప్ అడగలేదు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ప్రభువా నాకు ఇది కావాలి అని చెప్పేసి నేను ఏం చెప్పిన తెలుసా, థ్యాంక్ యూ చేసి నాకు స్పీకర్ ఇచ్చినందుకు వందనాలు, థ్యాంక్ యూ నాకు సబ్ ఇచ్చినందుకు వందనాలు. విత్ ఇన్ 1 monthలో అది అక్కడ వచ్చి ఉండేది అంతే. ఆమేన్, హల్లెలూయా. డబ్బులకి రెక్కలు ఉన్నాయి, ఎంతమంది నమ్ముతారు? హల్లెలూయా. ఆయన అంటాడు, సొలొమోను ఏమంటాడు తెలుసా, ధనము సంపాదించ ప్రయాసపడకము, అటువంటి ఆలోచన కలిగిన తోడన రెక్కలు ధరించి ఎగిరిపోతుందంట. రెక్కలు ధరించి ఎగిరిపోతుందని, రెక్కలు ధరించి వస్తుందా రాదా నువ్వు పిలిస్తేనే? హల్లెలూయా. నేను నమ్మాను. ఎప్పుడైతే నేను పలకటం ప్రారంభించానో, ఏదైతే నా జీవితంలో కావాలో అది పలకటం ప్రారంభించాను, కలగటం ప్రారంభించింది. పలికితే కలిగిన ఆదికాండం 1 ఇదే ఉంది, పలికితే కలిగిన ఆదికాండం 1:2 ఉంది. చీకటి, అంధకారం, నిరాకారం, గందరగోళం అంతా అక్కడే ఉంది, అందరూ అక్కడే ఉన్నారు, నేను అక్కడ లేను. 3వ వచనంలోకి వచ్చి ఏముంది, వెలుగు కలుగుగా అన్నాడు. అదేంటి అక్కడ అంత గందరగోళం, నిరాకారం, చీకటి, ఇది అంతా మనిషి వెలుగు అంటాడు ఏంటినా అంటే అప్పుడు నాకు అర్థమైంది అనమాట. మెడికల్ షాప్లోకి వెళ్ళి మనం ఏం చేస్తాం, హెడ్ ఏక్ మెడిసిన్ ఉందా, నీ పెయిన్ మెడిసిన్ ఉందా, బ్యాక్ పెయిన్ మెడిసిన్ ఉందానో, నీకు ఏం సమస్య ఉందో దానికి మెడిసిన్ చెప్తే తెచ్చుకుంటాం, అయిపోయింది. మెడికల్ షాప్ కూడా అంతా నీకు ఎందుకు? ఇదే మన ప్రార్థన విధానం. ఏం చేస్తాం మనం అంతాను, నాకు ఆ బాధ ఉంది, ఈ బాధ ఉంది. నీకు ఏ బాధ ఉంటే ఎవరికి కావాలి, నీకు ఏం కావాలి ఎంతకని? నీ సమస్యకు పరిష్కారం కావాలి. నువ్వు అప్పుల్లో ఉన్నావు, ఆర్థిక పరిస్థితిలో ఉన్నావు, ఐఎమ్ రిచ్, ధనవంతుడికి అప్పులు ఎందుకు ఉంటాయి? అయిపోయింది కదా, సింపుల్గా. నీకు ఏది కావాలో అది అడగటం మానేసావు. ఎప్పుడైతే నేను ఈ సత్యాన్ని తెలుసుకున్నానో అక్కడి నుంచి నాకు కావాల్సింది పలకటం మొదలుపెట్టాను. హల్లెలూయా, హల్లెలూయా. పలికితే కలిగను. మార్కు 11:24 పట్టుకున్నాను. అడిగినవన్నీ పొందేసుకున్నాను అనమాట. నేను ఇది కావాలి, థ్యాంక్ యూ చేసి ఇది ఇచ్చేసావు, థ్యాంక్ యూ చేసి అది ఇచ్చేసావు, థ్యాంక్ యూ చేసి అంతే. అక్కడి నుంచి ఎవ్రీథింగ్ నాకు రావటం ప్రారంభించింది. హల్లెలూయా. నేను ఎప్పుడు ఉపవాసం ఉండింది లేదు, ఎప్పుడు నేను గంటలు ప్రార్థన చేసింది లేదు, లేకపోతే ఏదో తలకిందులు తపస్సు చేసింది ఏమి లేదు, కానీ వాక్యములో ఉన్న సత్యాన్ని గ్రహించాను. సత్యం మిమ్మల్ని స్వతంత్రం చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నా ఫైనాన్షియల్ స్టేటస్ మారటం ప్రారంభించింది. ఆమేన్. బిస్కెట్లు కూడా కొనుక్కోలేని పరిస్థితిలో నుంచి బిల్డింగ్లు కట్టే స్థితిలోకి దేవుడు నడిపించేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. జీతం పెరిగింది కదా, 3,000 అసలు కట్టుకోండి. ఇంకేముంది, బైక్ ఈఎంఐల మీద కొంటా నాకు అసలు ఇష్టం ఉండదు. ఫోన్లు కానీ అవి కానీ ఈఎంఐ అంటేనే నాకు తెలియదు, క్రెడిట్ కార్డ్ అంటేనే నాకు తెలియదు. ఏది కావాలో అది మనం కిరాణా షాప్లోకి వెళ్ళి షుగర్ పంచదారాలు తెచ్చుకుంటాము, అలాగే ఏది కావాలో అది వెళ్తాం, దీని రేట్ అంతా ఇచ్చేయటం, తెచ్చుకోవడం, అదే అలవాటు చేసుకున్నాను. ఇప్పటికీ ఒక ఈఎంఐ నాకు లేవు, ఒక ఏమంటారు అవి ఫైనాన్షియల్గా ఎక్కడ అప్పులు కానీ ఏది కూడా నాకు లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
బైక్ కాలుకొని తెచ్చుకున్నాను. తర్వాత ఇంటికి ఎంత ఇటుకలు పడతాయి అంటే అప్పట్లో 22,000 అన్నారు ఎవరు. 22,000కి ఎంత డబ్బులు కూర్చిపెట్టుకున్నాను. 22,000 ఇటుక ఇంటి దగ్గర పెట్టుకున్నాను, తెచ్చుకుని. ఐరన్ ఎంత, సిమెంట్ ఎంత, అన్ని తెచ్చి ఇంటి దగ్గర పెట్టుకున్నాను. స్టార్ట్ అన్నాను అంతే. ఏ రోజు జీతం ఆ రోజు బైబిల్లో మాట్లాడదన్నమాట. ఎవరిని కూలించుకోవద్దు, ఏ రోజు కూలి ఆ రోజు ఇవ్వాలని ఉంటుంది బైబిల్లో. ఆ మాట పట్టుకున్నాను. ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా కానీ, ఎంత పని చేసినా కానీ, ఏ రోజుకి ఆ రోజు రేపు వస్తారు పని చేస్తారు, అయినా సరే ఏ రోజు కూలు ఆ రోజుకి సరిపెట్టేసేవాడిని. విత్ ఇన్ 10 monthsలో డబుల్ బెడ్రూమ్ బిల్డింగ్ దేవుడు కంప్లీట్ చేయించేసాడు. హల్లెలూయా. అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే జాషువా తెంగురోడు, కనీసం ఏమీ తెలియదు, బస్సు ఎక్కడం రాదు, ట్రైన్ ఎక్కడం రాదు, ఈడీలు కడతాడా, కట్టడం. కాబట్టి ఏమైంది, దేవుడు గొప్పోడు. హల్లెలూయా. నీ జీవితంలో జరిగిన కార్యాలు బట్టి దేవునికి మహిమ రావాలి. లాజరు చనిపోయి అక్కడ అలా అక్కోళ్ళు ఎడుతుంటే ఆయన ఇల్లంటే ఏమంటారు తెలుసా, అమ్మ నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు. మా తమ్ముడు బతికి చూడాలి కానీ దేవుని మహిమ చూస్తావు అంటే ఎలా ఉంటుంది అక్కడ? మా పాటలు మేము పడుతుంటే ఈయనంటే దేవుని మహిమ చూస్తావు అంటున్నాడు అన్నట్టుంది కదా. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు, ఆది అంతం ఫైనల్ చెప్తాడు దేవుడు. ఒకవేళ నీ తమ్ముడు బ్రతికితే ఎవరిని బ్రతికించారు, దేవుడు బ్రతికించాడు. కాబట్టి ఏం చేస్తావు, దేవుడిని మహిమపరుస్తావు. అది చెప్పేస్తున్నాడు దేవుడు. జస్ట్ నువ్వు బిలీవ్ ఇట్, రిసీవ్ ఇట్ అనమాట. నువ్వు నమ్మితే పొందుకుంటావు. నేను నమ్మటం ప్రారంభించాను అనమాట. ఎంత నేమ్ ఆఫ్ జీసస్. డబ్బు నన్ను వెంబడిస్తుంది. ₹1 కానుక పట్టకుండా ఇన్ని లక్షల పరిచయం చేశాను నేను. చెప్పాను కదా, ఏప్రిల్ 7వ తారీఖున 2010వ సంవత్సరంలో హైదరాబాద్లో సికింద్రాబాద్లో నేను రైల్వే స్టేషన్లో దిగినప్పుడు నా జేబులో 200 ఉన్నాయి. ఇంకేమీ లేదు. యూటర్న్ అని తెలియదు, ఏ బస్సు ఎక్కాలో తెలియదు. ఈ రోజున అదే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి కొంచెం దూరంలో వాకబుల్ డిస్టెన్స్లో నేనుంటున్న ఇల్లు రెంట్ ఎంతో తెలుసా, 25,000. హల్లెలూయా, హల్లెలూయా. అదే ప్లేస్కి కొంచెం ఆపోజిట్లో చర్చ్ రెంట్కి తీసుకున్నాను. దాని రెంట్ ఎంతో తెలుసా, 40,000 నెలకి. హల్లెలూయా. ఎవ్రీ సండే సర్వీస్ జరిపిస్తూ ఉన్నాం. మరి మ్యూజిక్కి వీళ్ళందరినీ పెట్టాం. వీళ్ళందరినీ మొత్తం ఈ ఖర్చు అంతా ఎంత తెలుసా నాకు, నెలకి 130,000 అవుతుంది. ఆమెన్. 200 రూపాయలతో వచ్చినట్టు వ్యక్తిని నెలకి 130,000 ఒక్కరిని అడగకుండా, ఒక్కరికి చెప్పకుండా, ఏది ఎంత అవుతుందో ఒక్కరి దగ్గర నేను వివరించకుండా, లేకపోతే మీరు రావాలి భారభరితమైన పరిచర్య అట్లా నేను ఏమీ మాట్లాడకుండా, అసలు ఎవరిని ఎంకరేజ్ చేయకుండా, అసలు డబ్బు విషయం ఎత్తకుండా నేను పనిచేస్తుంటే విస్తారంగా వచ్చి పడుతూ ఉన్నాయి. నేను 23 కీర్తన 6వ వచనం పట్టుకున్నాను. కృపాక్షేమం నన్ను వెంబడిస్తాయి, డబ్బు నన్ను వెంబడిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ మనసు రిచ్ అయితే మనసు కూడా ఆటోమేటిక్గా రిచ్ అవుతావు. మనం ఏం చేస్తామంటే మనం చాలా తక్కువ అంచనా వేసుకుంటాం. నా మాటకి విలువ ఎక్కడ ఉందలే, నాకు విలువ ఎక్కడ ఉందలే. ఎస్, నువ్వు అన్నది కరెక్టే. ఎప్పుడు నువ్వు నమ్మక ముందు, బాప్తిసం పొందకముందు నీకు విలువ లేదు. కానీ నువ్వు ఎప్పుడైతే నమ్మి బాప్తిసం పొందావో నువ్వు నా సొత్తు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నేను విలువ పెట్టుకున్నాను అంటున్నాడు. రాజుల ఇంట్లో ఎక్కడన్నా చిరిగిపోయిన చెప్పులు ఉంటాయా? రాజుల ఇంట్లో ఎక్కడన్నా ఇరిగిపోయినటువంటి వస్తువులు ఏమైనా ఉంటాయా? అన్ని వాల్యుబుల్ ఉంటాయి. కాబట్టి మన రాజు బిడ్డలం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన కాక మన విలువైనటువంటి వారు, మన వెల పెట్టి కొనబడినటువంటి వారు. ఈ సత్యాన్ని మీరంతా కూడా తెలుసుకోవాలని ప్రభు పేర నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే నేను అలాగా గమనించానో, నేను గత 1 year క్రితం వేరే ప్లేస్ నుండి వాళ్ళు మా హౌస్ రెంట్ 12,000. సో మా పిల్లలు ఏమో చిన్న స్కూల్లో చదివేవారు. ఒకరోజు నా కూతురి స్కూల్కి వెళ్తుంది కొన్ని సంవత్సరాల క్రితం. నా ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉండి చెప్తున్నాను. నా కూతురు స్కూల్కి వెళ్తున్నప్పుడు స్కూల్ బ్యాగ్ లేదు. ఇప్పుడు మీకు కాగితాల బ్యాగ్స్ వస్తాయి కదా, షాపింగ్కి వెళ్తే ఇస్తారు, ఇట్లాగా పట్టుకొట్టకుంటుంది కానీ అది పేపర్ బ్యాగ్స్ అనమాట. అందులో పెట్టి బుక్స్ పంపించాను. స్కూల్కి వెళ్ళి వస్తుంటే అందరు ఎదుర్కొంటే నా కూతురు బ్యాగ్ చిరిగిపోయింది, బుక్స్ అన్నీ పడిపోయినాయి. ఎంత అవమానం ఉంటుంది. ఆ బుక్స్ అన్నీ నేనే వెళ్ళి ఎత్తుకుని, నా కూతురిని ఎత్తుకుని బుక్స్ ఎత్తుకుని చాలా మనసు బాధతో వచ్చేసాను. కానీ దేవుడు నమ్మదగినోడు కదా, దేవుడు నమ్మదగినోడు కదా. ఏం చేశాడు తెలుసా, కొన్ని రోజులు గడిచాయి. ఈ రోజున ప్రభా నా పిల్లలు నీతిమంతుని పిల్లలు భిక్షం ఎత్తుకొని నువ్వు సెలవు ఇచ్చావు. నేను ₹1 అప్పు అడగను, ఎవరిని ఆశించను, ఎవరైపు చూడను. పలానా స్కూల్లో నాకు పిల్లలకి సీట్ రావాలి, పెద్ద స్కూల్లో నా పిల్లలకి సీట్ రావాలి, క్రిస్టియన్ స్కూల్లో సీట్ రావాలి అని చెప్పి నేను ఆశపడ్డాను. ఆశపడి ఏం చేయండి తెలుసా, ఏ స్కూల్కి అప్లై చేయలేదు. ఆ స్కూల్లోకి వెళ్ళి అడుగుతున్నారు, బాబు అడ్మిషన్స్ క్లోజ్, సీట్ లేవన్నారు. మీరు లేదంటే ఫైనల్ కాదు, నేను ఫైనల్ చేస్తాను, నా బిడ్డలకు సీట్ ఉంది. ఎందుకంటే రాజులు శాసనాలు చేస్తారు, రాజులు మాటే శాసనం. కాబట్టి నేను ప్రకటిస్తున్నాను, ఇంత నేమ్ ఆఫ్ జీసస్. నా పిల్లలిద్దరు ఇందులో చదువుతున్నారు. మీరు చెప్పేది ఫైనల్ కాదని మళ్ళీ చెప్పండి. మీరు చెప్పేది ఫైనల్ కాదు. హల్లెలూయా. విన్నారా, గమనించాలి. నేను ప్రిన్సిపాల్ తోటి చెప్పినట్టు మాట, మీరు చెప్పేది ఫైనల్ కాదు, నేను ఫైనల్ చేస్తాను. ఫైనల్ నా మాటే ఫైనల్. ఇంత నేమ్ ఆఫ్ జీసస్. నా పిల్లలిద్దరు ఇందులోనే చదువుతుందని నేను ఆల్రెడీ చూశాను. ఇద్దరు యూనిఫామ్ వేసుకుని వెళ్తున్నట్టు చూశాను, ఇద్దరు చేయబట్టుకుని వెళ్తున్నట్టు చూశాను, ఇదే స్కూల్లో చదువుతున్నట్టు చూశాను. ఆయన అంటాడు, ఎప్పుడో క్లోజ్ అయిపోయి వెళ్ళండి అన్నాడు. ఆయన వెళ్ళండి అంటే బయటకు వచ్చిన రోడ్డు మీదకి
నాకు తెలిసినటువంటి ఒక సేవకుడు ఉన్నాడు, నా భార్య ఉంది, పిల్లలు అందరం కలిసి మెయిన్ రోడ్డు మీద అక్కడే స్కూల్ ఎదురుకుండా చేతులు పట్టుకున్నాం. వాక్యం ఏముంది? భూలోకం ఇద్దరు ఏకీభవించి దేన్ని బంధింతారో అది పరలోకంలో బంధించబడతారు, దేన్ని విడుదల చేస్తారో అది పరలోకంలో విడుదల చేస్తారు. చేతులు పట్టుకుని చేయండి. మీరు భార్య భర్తలు ఉంటారు కదా, గొడవలు పడతాం కాదు, కలిసి చేతులు పట్టుకుని ప్రకటించండి, అద్భుతాలు చూస్తారు. హల్లెలూయా. ఇలా పట్టుకుని ఏం చేయాలంట? అప్పుడు ప్రకటించండి. ఏంది అన్నయ్య అప్ చేసి ఈ స్కూల్లో నా బిడ్డకి సీట్ ఇచ్చింది కొందరాలని మొత్తం నా భార్య పిల్లలు మొత్తం అందరూ వెళ్ళిపోయి ప్రిన్సిపల్ దగ్గరికి. వెళ్ళిపోతే ఏంటి వచ్చారన్నారు, ఇదిగో మరి నాకు ఇలాగా నా చిన్న పిల్లకి ఇందులో సీట్ వచ్చింది, పెద్ద పిల్లకి రాకపోతే ఎలాగా, మరి ఎక్కడ చేయలేను అంటే ఈ పిల్ల కూడా తీసి చేతను ఇతర కలిపి తీసుకుంటాడు. అలాగైతే అలాగే ఎలా కుదురుతుంది అసలని? మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు, నేను ఎక్కడికి వెళ్ళను అని అక్కడికి కూర్చున్నాను. మరి ఏమనుకున్నాడు ఏంటైనా ఆ క్లార్క్ చేత కవర్ పంపాడు అనమాట. సరే ఆ పిల్లకి సీట్ ఇచ్చానని చెప్పండి. హల్లెలూయా. ఎంట్రన్స్ రాసిన వాళ్ళు సీట్ లేదు, ఎంట్రన్స్ రాసిన వాళ్ళు మళ్ళీ ఇంటర్వ్యూ అవ్వాలి, అది ఇది అన్నీ అవుతాయి కానీ వాళ్ళకి డౌట్. నాకు ఎంట్రన్స్ లేదు, ఇంటర్వ్యూ లేదు, ఏమీ లేదు, రికమెండేషన్ అసలే లేదు. హల్లెలూయా. రికమెండేషన్ అసలే లేదు, సీట్ వచ్చేసింది. ఇద్దరు చదువుకోవడం ప్రారంభించారు. హల్లెలూయా. కొన్ని రోజుల క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం చెప్పాను కదా, పేపర్ బ్యాగ్లో నా బిడ్డ స్కూల్కి వెళ్తే ఆ బ్యాగ్ కొనలో కొనలేని పరిస్థితి. కానీ ఈ రోజున పెద్ద స్కూల్లో జాయిన్ చేశాను. ఏ పెద్ద స్కూల్లో అయితే జాయిన్ చేశానో ఆ స్కూల్లో ఏంటంటే టర్మ్స్ కట్టుకోవచ్చు అనమాట. ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్. ఆల్మోస్ట్ ఒక్కొక్కరికి 80,000 అది ఫీజు అనమాట. ఇయర్ మొత్తం ఇద్దరు కలిపి దగ్గరగా 1,60,000 అవుతుంది అనమాట. ఫస్ట్ టర్మ్ ఎంత, సెకండ్ టర్మ్ ఎంత, థర్డ్ టర్మ్ ఎంత, అన్ని టర్మ్స్ నేను కాల్కులేట్ చేశాను. ఇద్దరికి కలిపి ఓవరాల్ 3 టర్మ్స్ ఎంత దానికి కాల్కులేట్ చేసి ఇద్దరికి 3 టర్మ్స్ ఎంటైర్ ఇయర్ మొత్తం ఫీజు కట్టేశాను నేను ఒక్కనే. హల్లెలూయా. స్కూల్ మొత్తంలో ఎంటైర్ ఫీజు క్లియర్ చేసినటువంటి ఏకైక వ్యక్తి నేనే. ఆమేన్. హల్లెలూయా. ఇది కదా దేవుడు చేసే అద్భుతం. దీనులను దరిద్రులను పెంట కుప్పల నుంచి లేవనెత్తుతాడంట. బెస్ట్ ఎగ్జాంపుల్గా నేను, బెస్ట్ టెస్ట్ మనీగా నేను మీ ముందు నిలబడ్డాను. నేను 200 రూపాయలతో వచ్చినటువంటి వ్యక్తిని ఇద్దరు పిల్లల ఫీజులు ఈ రోజుకి కూడా ₹1,00,000 జీతగాళ్ళు అక్కడ ఆ ఫీజు కట్టలేకపోతున్నాడు. 5,000 ఉంటేవ్వండి, 2,000 ఉంటేవ్వండి. ఆన్లైన్లో అడగ నేను చాలామంది చూశాను. అంత మాత్రమే కాదు కానీ నా పిల్లల్ని చదివించడం కాదు కానీ ఇంకొకరిని కూడా చదివించే కృప దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు దీవించబడటం గొప్పతనం కాదండి, అనేక మందికి నువ్వు దీవెనకరంగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు బ్లెస్ అయిపడిపోతావు, నువ్వు దీవించబడిపోవటం, నువ్వు ఉద్యోగం సంపాదించుకోవడం కాదు, నువ్వు అనేక మందికి ఉద్యోగం ఇచ్చే స్థితిలో ఉండాలి. ఆమేన్. నాకు ఉద్యోగం లేనప్పుడు అనివ్వండి, నేను అనేక మందికి ఉద్యోగాలు ఇస్తాను. నువ్వు ఉద్యోగం సంపాదించుకోరా చూద్దామని ఎవరు అందరూ. ఈరోజు నేను అనేక మందికి ఉద్యోగాలు ఇస్తా ఉన్నాను. హల్లెలూయా. శాలరీలు ఇస్తా ఉన్నాను. నా చెయ్యి ఎప్పుడు కూడా పై చేయి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ఆ స్థితిలో దేవుని మహింపరచ నేర్చుకోవాలి. నాకు 2 ఆడపిల్లలు పుడితే అందరు కొంచెం అయ్యో అన్నారు. ఎందుకు అయ్యో అన్నాను నేను. 2 ఆడపిల్లలు ఎలా అన్నారు. అయితే ఏంటి అన్నాను నేను. లోకసవార్తలు ఏమిటో తెలుసా? పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుడు ధన్యం, దానికి దీనికి సంబంధం ఏంటన్నారు. నేను ధన్యుణ్ణి, ఐఎమ్ బ్లెస్డ్. ఆడపిల్లలకి తల్లిదండ్రులకు గుడ్ న్యూస్ చెప్తాను నేను. ఈ వాక్యంలో ఉన్న సత్యం తెలిస్తే ఎగిరి గొంతులేస్తారు ఇప్పుడే మీరు. వెంటనే ఇంటికి వచ్చి నేను లైవ్ ఇచ్చాను అనమాట. నా పిల్లలు పుట్టి నేను లైవ్ ఇచ్చి నేను చాలా ధన్యుణ్ణి అన్నారు. ఎలాగన్నారు? ఎలాగంటే పుచ్చుకున్నట్టు కంటే ఎక్కువ ధన్యుడు నేను, మామూలు ధన్యుడు కాదు, మోర్ బ్లెస్డ్ పర్సన్ అన్నాను. ఎలాగన్నారు? ఎలాగంటే చెప్తాను జాగ్రత్తగానండి. ఇప్పుడు నాకు 2 ఆడపిల్లలే. నాకున్న సమస్తం ఖర్చు పెట్టి వాళ్ళని చదివించి పెద్దోళ్ళని చేసి ఉన్నతమైన స్థితిలోకి చదివిస్తాను. చదివించిన తర్వాత ఏం చేస్తాను? ఎవడు కొడుకు ఇచ్చి పెళ్లి చేయాలి కదా, ఇస్తాను. ఇచ్చే చెయ్యి అక్కడ ఉంటుంది, పైన ఉంటుంది. తీసుకునే చెయ్య కింద ఉంటుంది. కాబట్టి నేను ఇచ్చే వ్యక్తిని, నేను దానం చేసే వ్యక్తిని. మరి నేను బ్లెస్డ్ కదా, నేను ధన్యుని కదా. ఆ రోజున వచ్చేయండి ఫోన్స్ నాకు. అరే అసలు ఏ సేవకుడు కూడా చెప్పలేదు ఇలాగ, అసలు మేము ధన్యులు అంటే మొదలుపెట్టారు ఆడపిల్లల తండ్రులు అందరూ కూడా. హల్లెలూయా. ఈ వాక్యం ఇచ్చినటువంటి వారిలో ఆడపిల్లల తండ్రులు ఉంటే, ఒకవేళ తల్లులు ఉంటే మీరు ధన్యులు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది ధన్యులు అన్నమాట. ఎందుకంటే మీరు దానం చేస్తున్నారు, మీరు పెడుతున్నారు. పెట్టే చేయి పై ఉంటుంది, ఇచ్చే చేయి పైన ఉంటుంది. కాబట్టి నేను పెట్టే వ్యక్తిని, ఇచ్చే వ్యక్తిని, నేను ధన్యుణ్ణి, 2 అంతల ధన్యుణ్ణి. ఆమేన్. హల్లెలూయా. వాక్యాన్ని అర్థం చేసుకోవడం వస్తే అసలు మీకు మించినోడు ఎవడలేడు ప్రపంచంలో. వాక్యం తెలియకే నాకంటే దరిద్రుడు ఎవడలేడని మీరు అనుకుంటుంటారు అనమాట. వాక్యం తెలియడు ఏమనుకుంటాడు? నా ఇంత దరిద్రుడు ఎవడలేడు అనుకుంటాడు. వాక్యం తెలిసినాడు ఏమనుకుంటాడు అంటే నా ఇంత ధన్యుడు ఎవడలేడు అనుకుంటాడు అనమాట. హల్లెలూయా. కాబట్టి నేను వాక్యం తెలిసిన వ్యక్తిని, వాక్యాన్ని అనుసరించే వ్యక్తిని, వాక్యాన్ని పలికే వ్యక్తిని, వాక్యాన్ని బోధించే వ్యక్తిని. కాబట్టి నాకు మించినోడు ఎవడలేడు అంటాను. నేనే తోపు అనుకుంటాను అనమాట. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే నన్ను ఏది ఎంత మాత్రం కృంగదీయలేదు అనమాట. ఎంతమంది అన్నా సరే వాళ్ళకి ఏమన్నది తప్ప సమస్యగా నేను సమస్యను. నాకు సమస్య అయితే లేదు, ఏ సమస్య నేను చేయలేదు. హల్లెలూయా. సమస్యకే నేను సమస్యను. హల్లెలూయా. సమస్యకే నేను సమస్యను. హల్లెలూయా.
కాబట్టి సమస్య వచ్చిందనుకో అది కృంగిపోయి వెళ్ళిపోవాలన్నమాట. నన్ను కృంగతీయడం దాని వల్ల కాదనమాట. కరోనా వైరస్ వచ్చింది, ప్రయత్నం చేసింది నా వల్ల కాదని చెప్పి టర్న్ తీసుకుని వెళ్ళిపోయింది అనమాట. అట్లా ఉండాలి. నన్ను కానీ నా పిల్లల్ని కానీ ఏ మాత్రం తాకదు, ఏ వైరస్ తాకదు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్ అన్నాను. ఏ వైరస్ తాకలేదు. కరోనా వైరస్ టైంలో పుట్టింది నా బిడ్డ. కూరగాయలు కడగాలి, చెప్పులు కడగాలి, బట్టలు కడగాలి, ఇంట్లోకి వెళ్ళి ఎంత తతంగా నడిచింది. ఏది నడిచినా కానీ ఏది ఎంత మాత్రం నాకు ఆన్ చేయలేదు. నేను నమ్మాను. నా పక్కన 1000 మంది పడినా, నా పక్కన 10,000 మంది కూలినా, ఎవరేమైనా ఏ తెగులు నా గుడారాన్ని సమీపించదు, ఏ వ్యాధి నన్ను సమీపించదు. ఆమేన్, హల్లెలూయా. ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. నేను నమ్మని నేను పొందుకున్నాను. మీరు నమ్మరు, మీరు పొందుకోరు. ఎవరు నమ్ముతారో వాళ్ళు పొందుకుంటారు. నమ్మిన వాళ్ళకి నమ్మినంత. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నేను నమ్మను అనమాట. నా దేవుడు గొప్పోడు. మేము 12,000 రెంట్కుండేటువంటి వాళ్ళం. స్కూల్కి దగ్గరలో ఉందో ఒక ఇల్లు చూస్తే మేము ఉండే రూమ్ ఎంత 12 చిన్న రూమ్లో ఉంటున్నాం. మేము చూసిన ఇల్లు ఎంత 2000 ఎసెప్ట్స్ అంటే ఒక 2 రైల్వే బోగిలు అంత ఉంటుంది ఇల్లు. అంత ఇంట్లోకి వెళ్ళాలంటే ఎంత రెంట 25,000 అన్నారు. వాము, 12,000 నుంచి 25,000 ఎవడన్నా బుద్ధున్నోడు వెళ్తాడా? బుద్ధున్నోడు వెళ్ళి కానీ విశ్వాసం ఉన్నోడు వెళ్తాడు. హల్లెలూయా. నాకు బుద్ధి లేకపోవచ్చాను కానీ విశ్వాసం ఉంది. అయితే నా భార్యతో అన్నాను, మరి ఏం చేద్దామంటే ఆలోచిద్దాం అన్నది. ఏం ఆలోచిద్దాం? దేవుడు ఏం చెప్పాడు? అడుగుపెట్టు ప్రతి స్థలము నీదన్నాడు. అబ్రహామా అడుగుపెట్టు, అబ్రహామా చూడు, నువ్వెంతవరకు చూస్తావు అంతవరకు నీదన్నాను. కాబట్టి ఏం చేద్దాం? మనం విశ్వాసంతో ముందుకు వెళ్ళిపోదాం. సరే, ఒక సిమ్టమ్ పెట్టుకుందాం. నిజంగా మనం వెళ్ళేటువంటి ఇంటికి రెంట్ మనం కట్ల పడుతున్నాం కాబట్టి దేవుడు ఎవరన్నా ప్రేరేపించి రెంట్ ఇచ్చాడనుకో అది దేవుడి ఇచ్చి చూసిన అనుకున్నాం. ఇద్దరం కిచెన్లో మాట్లాడుకుని హాల్లో కూర్చోలోకి ఎవరు వచ్చి తలుపు కొట్టారు. కథలు అనుకుంటారు, మీరు అందరూ నమ్మరు. నమ్మితే నిజంగా మీకు కూడా జరిగితే ఎవరు నమ్మితే వాళ్ళు పొందుకుంటారు అనమాట. అయితే తలుపు కొట్టి విజయవాడ నుంచి వచ్చారు. నాకు తెలిసి లైవ్లో కూడా ఉండి ఉంటారు. వాళ్ళు వచ్చి బ్రదర్ ఇలాగా మేము విజయవాడ నుంచి వచ్చాము, మీ చేత ప్రేయర్ చేయించుకోవాలనుకున్నాం. ప్రేయర్ చేయించుకున్నారు. వెళ్ళిపోతా 2 నెలలు రెంట్ ఇచ్చి వెళ్ళారు వాళ్ళు. హల్లెలూయా. 2 నెలలు రెంట్ ఇచ్చి వెళ్ళారు. ఇంకెంతకు మించినటువంటి చూసిన ఏం కావాలి అసలే? ఫైనాన్షియల్ సమస్య. బ్రదర్ బిడ్డలు ఫీజు కట్టలేకపోతున్నాం, ప్రేయర్ చేయండి. రెంట్ కట్టలేకపోతున్నాం, ప్రేయర్ చేయండి. ప్రేయర్ చేస్తే రెంట్లు కట్టలేరు. మీరు ఎప్పుడు పలికితే కలుగుతుంది, పలికితే కలుగుతుంది, పలికితే కలుగుతుంది. మీరు ప్రార్థన చేస్తా కూర్చుంటే ప్రార్థన చేయండి. 5 సంవత్సరాల పాటు ప్రార్థన చేస్తున్నారు, ఫలితం ఏంటి? శూన్యం. కాబట్టి నేను ప్రార్థన చేయలేదు అసలు. రెంట్ కావాలి ప్రభా, ఎవరు ప్రేరేపించి ప్రభా, ఎవరు నన్ను కనికరించి ప్రభా, కృప చూపించి ప్రభా. ఈ కనికరాలు ఏమి కాదు. జీవమరణాలు దేవుడు ఏమన్నాడు? 4వ వర్షం నువ్వు పలుకు, నువ్వు శాసించు. ఆదికాండం 1:8 వెళ్తే మీరు ఏంటి వెళ్తే కింగ్ అనమాట. అక్కడ ఏముంటుంది? లోపరుచుకు ఏలుబడిచి డొమినియన్ అనమాట. నువ్వు రాజు, నువ్వు ఏలుబడి చేయాలి. రాజులు గుణపాలు పార్లు ఇచ్చుకుని పని చేసి చెమట పడతారు అనమాట. అలా ఏం చేస్తారు? సింహాసనం మీద కూర్చుంటారు అనమాట. మాటను రిలీజ్ చేస్తారు. నా మాటే శాసనం. రాజుగారు మాట అంటే ఇంకా తిరగలేదన్నమాట. రాజుగారు యుద్ధం చేయాలని కత్తిసాడు అనుకోండి, ఎవడొకరిని చంపాలి, ఖచ్చితంగా రక్తం చిందించాలి. ఎవడో దొరకలేదు అనుకో, కనీసం ఆయన కోసుకుని రక్తం చిందించే కానీ లోపల పెట్టాడు కత్తి. అంత పవర్ ఉంది నీకు అసలేని. ఇది తెలియక ఏం చేస్తారు? నేను పేదని, పెంటని, పురుగుని, మట్టిని, గడ్డిని, ఎన్ని భాషలు వస్తాయో. ఏసుగొర్రె పిల్లను నేను దినదినము చనిపోతున్నాను అంటారు. అంతే. ఆ పాట ముగించినట్టు నా పక్కన ఎవరన్నా కోడి ఇలాగొచ్చిందంటే ఎంత బలిసిపోతుందో ఏంటి, కోడి బలిసిపోతుందంట. పక్కా తిట్టలేక ఇట్లాగా. మరి ఇది ఎంత అద్భుతమైనటువంటి జీవితం. చాలామంది ఇలా జీవిస్తుంటుంటారు. దానివల్ల ఫలితాలు ఏముంటాయి? ఏముండవు. ఫ్రంట్ పర్సనాలిటీ, బ్యాక్ మున్సిపాలిటీ అనమాట. చూడండి, అదే మాకు హైదరాబాద్లో ఈ యొక్క ఫ్రంట్ పర్సనాలిటీ, బ్యాక్ మున్సిపాలిటీ అంటే అండి మంచిగా వస్తుంది లారీ, మేము వెళ్ళిపోతాం అన్నమాట. తీరానికి చూస్తుంది అంత చెత్త కంపు అనమాట. అలాగే చాలామంది జీవితాలు ఫ్రంట్ చూస్తే అబ్బో ఎంత డిగ్నిఫైడ్గా ఉంటారో, పొరపాటున వాళ్ళతో మాట్లాడేవనుకో అంత కంపే. అన్ని సమస్యలే, అన్ని ఇబ్బందులే. ఇలా నేను చూస్తే ఏసని చూసినట్టు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సడన్గా హైదరాబాద్ నుంచి వచ్చినట్టు, అదే ఊరు నుంచి వచ్చినట్టు నేను సడన్గా కొత్త బండి కొనుక్కుని సైకిల్ తొక్కటం తప్ప ఏమి రాదు మనకి. అట్లాంటి బండి కొనేసి మరి చూపించాలి కదా. ట్రైన్లో వేసుకుని వెళ్ళిపోయిన ఊరు నేను. కొత్త గ్లామర్ బండి ట్రైన్లో వేసుకుని వెళ్ళిపోయిన మా టూరు. ఎందుకని మరి చూడాలి కదా అందరూ నా దేవుడు ఎంతగా దీవించాడు. సడన్గా కొత్త బండి వేసుకుని ఊర్లో తిరగడం. అయ్యి బండి ఎప్పుడు నేర్చుకున్నాడు అసలు, బండి ఎప్పుడు కొన్నాడు? దేవుడు చేసే కార్యాలు చూసి ఆశ్చర్యపోవాలన్నమాట. మన దేవుడు ఆశ్చర్యకారుడు. అసలు నీ జీవితంలో ఏం చేశాడు అటువంటి ఆశ్చర్యకార్యాలు? ఎన్నో చేశాడు నా దేవుడు అటువంటి ఆశ్చర్యకార్యాలు. 10 monthsలో ఇల్లు అయిపోయింది మాది. దేవునికి స్తోత్రం కలుగును కాక. వాటర్ తిప్పితే వాటర్, ఎట్లా ట్యాప్ తిప్పితే వాటర్ రావడం ఫస్ట్ నేనే మా ఊర్లో. హల్లెలూయా. అంతవరకు ఎవరికి లేదు. ట్యాప్ తిప్పితే వాటర్ వచ్చి ఇలా పెట్టించి నేనే.
కాబట్టి నువ్వు చదువుకోకూడదు హిస్టరీని, నువ్వు సృష్టించాలన్నమాట. నువ్వే మొదటి వ్యక్తిగా ఉండాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రథమ ఫలంగా లేచాడు క్రీస్తు. నువ్వు కూడా దేవుని బిడ్డవైతే ప్రతి దాంట్లో ప్రథమ ఫలంగా ఉండాలి. దేవునికి ఇచ్చే విషయంలో, దేవునికి చెప్పే విషయంలో, దేవుని గణపరిచే విషయంలో, దేవుని మహింపరిచే విషయంలో ప్రథమ ఫలంగా ఉండాలి. నా బిడ్డల విషయాల్లో అలా సీటు మేము సంపాదించుకున్నాం, చక్కటి సీట్ వచ్చింది, ఫీజులు అలాగే మేము కట్టాం. కాబట్టి వాళ్ళు చక్కగా చదువుకుంటూ ఉన్నారు. ఇప్పుడు 55-60 మెంబర్స్లో వాళ్ళ క్లాస్లో ఇప్పుడు కూడా టాప్ 5లో ఉంటారు వాళ్ళు ఇప్పుడు కూడా. ఆమేన్. అక్కడెక్కడో చిన్న స్కూల్లో చదివారు, పెద్ద స్కూలు, ఆ కల్చర్ వేరు, అంతా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, ఆ కర్సివ్ రైసింగ్ కలిపి రైటింగ్ ఎక్కడొస్తాయన్నారు అందరూ. విత్ ఇన్ 1 వీక్ 1 మంత్లో మొత్తం సెట్ అయిపోయారు వాళ్ళంతా కూడా. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుడు నమ్మదగినటువంటి వాడు. ఎవరైతే ఆయన నమ్ముకుంటారో ఆయన మీద ఆధారపడినటువంటి వారి జీవితంలో అద్భుతాలు చేస్తూ ఉంటుంటాడు దేవుడు. నా జీవితంలో అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉన్నాడు. ఒకరోజు నేను మైత్రివనం నుంచి సికింద్రాబాదు మీటింగ్కి వస్తూ ఉన్నాను. స్ప్లెండర్ ప్లస్ బైక్, కెమెరా, లైట్లు అన్ని బైక్ మీద వేసాం. 2 పిల్లలు, నా భార్య. అసలు అది అటు కూడా సరిపోదు అనమాట, అంత సామాన్ అంత బైక్ మీద వస్తుంటే ఊరందరూ చూస్తుందన్నమాట. అసలు వీళ్ళు ఏంటి ఈ మనుషులు అసలేని చూస్తే ఇంత మంచిగా ఉన్నారు, ఎంగగా ఉన్నారు, ఇంతగా అంత కనీసం అడ్డు కట్టించుకోవచ్చు కదా అని అనుకుంటున్నారు అందరం. అప్పుడు పౌరుషం వచ్చిందనమాట. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఖచ్చితంగా నేను కారులో వస్తున్నాను. కారులో రట్టం కదా, కారులో నేను గిఫ్ట్లు ఇచ్చేసి తిరిగి వెళ్తున్నాను. ఆమేన్. బైకే సరిగ్గా లేదు, గిఫ్ట్లు ఇస్తారంటే అనుకున్నారు చాలామంది. నేను మీటింగ్లో అనౌన్స్ చేశాను అనమాట, నాకు కనీసం కారు లేదు, రాబోయే రోజు నేను కార్లు గిఫ్ట్ ఇస్తాను. ఆమేన్. ఎవరు ఆమెన్ అనలేదు, ఎందుకంటే నమ్మరు. హల్లెలూయా. కారే లేదు, కార్లు ఎలా గిఫ్ట్ ఇస్తావు అనుకున్నారు. నేను పలికాను అనమాట. ఆ రోజు నా పిల్లలు ప్రార్థన చేయడం ప్రారంభించారు. థ్యాంక్ యూ చేసి మా కారు ఇచ్చినందుకు వందనాలు, థ్యాంక్ యూ బిగ్ హౌస్ ఇచ్చినందుకు వందనాలు అని ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఊహించిన రీతిలో ఎవరో ఒక సేవకుడు వచ్చి లోపలికి వచ్చాడు, మా ఇంటికి వచ్చి కూర్చున్నాడు, ప్రార్థన చేశాడు. బ్రదర్, దేవుడు మీకు కారు ఇమ్మన్నాడని చెప్పి కారు తాళపు చెవులు మా చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీట్గా చేసి చెప్తా. కారుకి చిన్న రిపేర్ లేదు, కారులో ట్యాంకు పెట్రోల్ ఫుల్ చేసేసారు, చిన్న రిపేర్ లేదు, చిన్న ప్రాబ్లం లేదు, చక్కటి కారు ఇచ్చేసి దేవుడు మీకు ఇమ్మన్నాడని ఇచ్చేసి వెళ్ళిపోయాను. హల్లెలూయా. ఆ కారుతో డ్రైవింగ్ అంతా నేర్చుకున్నాను, అన్నీ చేసుకున్నాను. కొన్ని రోజుల తర్వాత దేవుడికి ఇంకొకరు గిఫ్ట్కి ఇచ్చేయమన్నాడు, దేవుడు గిఫ్ట్కి ఇచ్చేసాను నేను. హల్లెలూయా. రాబోయే రోజుల్లో కొత్త కారుతో మళ్ళీ మీ ముందుకు నేను వస్తాను. ఆల్రెడీ ఆత్మలోపల ఇచ్చేసాడు, నేను రిసీవ్ చేసుకోవడం ఇప్పుడు కొంచెం ఆలస్యం. కాబట్టి నేను ఏది నమ్ముతున్నానో అది జరుగుతూ ఉంది. మీరు అమ్మో ఎలాగా, ఈ అమ్మాయికి ఎంత అవుతుంది, అడ్వాన్స్ ఎంత కట్టాలి, ఈ అమ్మాయిలు గొడవలు అడ్వాన్స్ లేకుండా నీకు అన్నీ ఎందుకు అంటారు అసలే? మన తండ్రి ఎవరు? ఆకాశం జాంతో కొలిచాడు, సర్వశక్తిమంతుడు, భూమి ఆకాశం సృష్టి, శూన్యంలో భూమిని బంతిలాగా ఏలాడి తీసాడంట. అంత భూగోళంలో ఎక్కడో చిన్న మనుషులు నీకున్న అవసరం తీర్చడం పెద్ద కష్టమా, నీకున్న అప్పు తీర్చడం పెద్ద కష్టమా? కానీ నువ్వేం చేస్తున్నావు అంటే కాంప్లికేట్ చేసుకుంటున్నమాట. ఇది ఎలా చేయాలి, అది ఎలా చేయాలి అని చెప్పి. నమ్మండి, నమ్ముటి నీ వలన అయితే నమ్మవానికి సమస్తం సాధ్యమేనంట. ఎంత తప్పు ఎలా తీరుతుంది? ఎలాగైనా తీరుతుంది నువ్వు నమ్మినట్లయితే. నమ్మువానికి సమస్తం సాధ్యమంట. ప్రపంచంలో ఇద్దరికి అసాధ్యమైనది లేదంట. నెంబర్ 1 దేవుడు, నెంబర్ 2 దేవుని నమ్మినటువంటి వారికి. అలాగే నా జీవితంలో నేను నమ్మటం ప్రారంభించాను, దేవుణ్ణి విశ్వసించడం ప్రారంభించాను. అనేకమైనటువంటి అద్భుతాలు, ఫైనాన్షియల్ మెరకల్స్ నాకు జరగడం కాదు, ఎవరైతే నా వాక్యం వినడం ప్రారంభించారో, ఎవరైతే నాకు అనుసంధానం చేయడం ప్రారంభించారో, ఎవరైతే నా దగ్గరికి రావడం ప్రారంభించారో వాళ్ళ బిజినెస్ విస్తరించడం ప్రారంభించాయి. హల్లెలూయా. లక్షాధికారులు మిలియనర్స్ అవటం ప్రారంభించారు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. జ్ఞానం గలవారితో సహాయం చేసేవాళ్ళు జ్ఞానం గలవారు అవుతారు. ఈరోజు నేను ఒక మీటింగ్ ఉందని చెప్పి తాడిపత్రిలో వచ్చాను అనమాట. చాలా చిన్న మీటింగ్ వస్తే నేను పాస్టర్ గారు అన్నారు, సరే మా ఇంటికి రా, అలాగే వెళ్తా అంటే ఇక్కడికి వచ్చాను అనమాట. వచ్చాకండి వెళ్తాను పాస్టర్ గారు అంటే, ఎక్కడికి? చిన్న మీటింగే కదా పాస్టర్ గారు, నేను మామూలుగా వెళ్తుంటే. మీటింగ్ చిన్నదవ్వచ్చు, నువ్వు చిన్నోడు కాదు అని చెప్పి గృహకూడికి 50 లక్షల కార్లు వెళ్ళాం మేము. హల్లెలూయా. చూసారా? ఫేవర్, దేవుడి యొక్క కృప నిన్ను ఆవరించి ఉన్నప్పుడు నిన్ను దేవుడు ఎలా నడిపిస్తాడో తెలుసా? ఒకనొక రోజులో, ఒకనొక టైంలో పొలం పని చేసుకుని ఈ చేతులు కట్టుకున్న మట్టి కడుక్కుని, చివర్లు వేలు కడుక్కుని ఆ పొలం గట్టులో మట్టిలో కూర్చుని ఆ పేడ అది లోడింగ్ చేసి అటువంటి పని చేసి ఆ మట్టి పొలాల్లో కూర్చుని నేను కేవలం చేతి వేలు కడుక్కుని ఇడ్లు తినేటువంటి వాడు నేను. ఆ స్థితి నుంచి దేవుడు ఏం చేశాడు? ఈ రోజున ఫార్చునర్ కార్ మీకు తెలిసే ఉంటుంది. దాంట్లో నేను ఫ్రీగా ₹1 ఖర్చు పెట్టుకుంటాను. మీరు చాలామంది అనుకుంటారు ఎలా కష్టపడాలి, ఎలా వస్తుంది. నువ్వు ఏం కష్టపడాల్సి లేదు, నమ్మితే చాలు నువ్వు పొందుకుంటావు అద్భుతమైనటువంటి కార్యాలు నీ జీవితంలో. జస్ట్ నువ్వు నమ్మాలి, మీరు విశ్వసించాలన్నమాట. కాబట్టి విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టమైనటువంటి అసాధ్యం అనమాట. ప్రియులు గమనించాలి, ఫెయిత్ ఎవ్రీ 11లో ఏముంటుందంటే నవ్ అని ఉంటుంది. వండర్ఫుల్ వర్డ్ అనమాట అది. నీకు రేపు బతకడానికి విశ్వాసం అవసరం లేదు, ఇప్పుడు కావాలి విశ్వాసం. రేపు జరుగుతుందంటే అది విశ్వాసం కాదు, హోప్, అది నిరీక్షణ.
రేపు జరుగుతుంది, ఎల్లుండి జరుగుతుంది, నిరీక్షణ అనమాట. విశ్వాసం ఏంటంటే ఎప్పుడో జరగాల్సింది ఆల్రెడీ జరిగిపోయిందని నమ్మటం విశ్వాసం అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి మార్కు 11:24 ప్రకారం నువ్వు ఏదైతే ప్రార్థన చేసావో, ఏదైతే అడిగావో ఆల్రెడీ జరిగిపోయింది, పొందేసుకున్నా నువ్వు నమ్మినట్లయితే అద్భుతమైన కార్యాలను చూడగలుగుతావు. మరి నా జీవితంలో ప్రతిదీ నేను అడిగినవన్నీ పొందేసుకున్నాను. నాకు చక్కటి భార్యని ఇచ్చేసావు, చక్కటి ఉద్యోగం ఇచ్చేసావు. నా కూతురు హాస్పిటల్ తీసుకెళ్తేనే ఆవిడ అంటది, డాక్టర్మా మీ ఆవిడకి 5% ఉంది బ్లడ్ పర్సెంట్, కాబట్టి నీకు బిడ్డ ఫామ్ అవుతుంది అన్నది. నువ్వు చెప్పింది ఫైనల్ కాదు, నేను చెప్పింది ఫైనల్ అన్నాను. వచ్చేసాను, 5,000 పట్టుకుని రా, ఇంజక్షన్ చేస్తాను, బిల్డ్ వస్తుంది అన్న. 5,000 కదా ఏమి కదా, నేను మళ్ళీ వస్తాను. వచ్చేసి ఇంటికి వచ్చి ఒక పెన్ పేపర్ తీసుకున్నాను. 11.7 ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. 12.7 అని పేపర్ మీద రాసి బీట్రూట్ తీసి 2 గ్లాసులు జ్యూస్ ఇచ్చి తాగి ప్రైర్ చేసి ఇప్పుడు టెస్ట్ చేయండి అన్నాను. 12.7 అంతే. ఆమేన్. నీ మాట ఒక శాసనం, కానీ నీకు అంత నమ్మకం ఉండదు. ఎంతమంది నమ్ముతుంటారు, అంత నమ్మేస్తారు, కానీ దాన్ని విశ్వసించరు, పలకరు అనమాట. నువ్వు దాన్ని దమ్ముగా పలకాలన్నమాట, ఖచ్చితంగా ఇంకా నిశ్చయంగా పలకాలన్నమాట. కొండను చూచి పలికితే నిశ్చయంగా అది పలికితే వెళ్ళిపడుతుంది. కాబట్టి ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి బంధకమైనా సరే నువ్వేం చేయాలి, ఖచ్చితంగా విశ్వసించాలి, పలకాలి. అప్పుడు అద్భుతమైన కార్యాలు చూస్తావు. ఈ విధంగా మరి ఫైనాన్షియల్ విషయాల్లో దేవుడు మమ్మల్ని ఎంతగానో హెచ్చించాడు. నేను ₹1 అప్పు చేసి 15 సంవత్సరాలు అయింది. మరొకరి మీద ఆధారపడలేదు, నా తల్లిదండ్రుల మీద ఆధారపడలేదు, అత్తమామల మీద ఆధారపడలేదు. ఈరోజు కూడా నా కుటుంబంలో నా పిల్లలకు కానీ నా భార్యకి కానీ ఎవరికి ఏ లోటు లేకుండా దేవుడు నన్ను పోషిస్తూ ఉన్నాడు. నేను పోషిస్తున్నాను నా కుటుంబాన్ని అని చెప్పను, కానీ దేవుడు మమ్మల్ని పోషిస్తూ నడిపిస్తూ ఉన్నాడు. గతంలో నేను జాబ్ చేస్తున్నప్పుడు నా జాబ్ నేను చేసుకుంటున్నాను, దేవుడు శాలరీ ముట్టుకోవాలని గర్వంగా చెప్పి ఉన్నాను అనమాట. తర్వాత దేవుడు ఏం చేయాలంటే మొత్తం ఉద్యోగం తీసిపడాడు. ఇప్పుడు చెప్పు అన్నాడు. ఇంకేం చెప్తావు, మొత్తం ఆగిపోయింది అనమాట. అప్పుడు దేవుడి మీద ఆధారపడతాం ప్రారంభించాం. సో నేను దేవుడు పనిచేస్తున్నాడు, పనివాడు జీతానికి పోతాడు అని చెప్పి అప్పుడు దేవుడు ఇచ్చినటువంటి డబ్బులు మరి జీవించడానికి వాటికి ఉపయోగించినప్పుడు ఎప్పుడైతే దేవుడి మీద ఫుల్గా ఆధారపడ్డానో, అసలు యాకోబుకి దేవుడు అది తుంటున్నారు ఎందుకు కొట్టాడంట, ఆయన వంగట్లేదు నిలబడి ఉంటున్నాడు అనమాట. ఎప్పుడైతే తుంటున్నారో జారిపోయిందో ఇంకేం చేస్తాడో, ఏదో సపోర్ట్ కావాలి. అప్పుడు దేవుడి మీద ఆధారపడ్డాడంట, అప్పుడు దేవుడిని హత్తుకున్నాడంట. లేకపోతే పడిపోతాడు కదా. ఇదే నాకు కావాల్సింది, ఇప్పుడు నీ పేరు మార్చేస్తాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు నిలబడినంత కాలం, నువ్వు ఆధారపడినంత కాలం, నీ ఉద్యోగం నీకు ఉన్నంత కాలం, నీవు దేవుని వైపు చూడనంత కాలం నీ జీవితం అద్భుతం చూడవు. ఎప్పుడైతే ఫుల్ డిపెండ్ దేవుడి మీద అయిపోతావో, ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడిపోతావో అద్భుతాలు నీ వెంట పడతాయి. ఆమేన్. హల్లెలూయా. పౌలు గారు వండర్ఫుల్ మాట అంటాడు, నేను యేసు ప్రభువు వెనకాల వెళ్ళిపోతున్నాను, నా వెనకాల వచ్చేసింది అంటాడు. హల్లెలూయా. అంత కాన్ఫిడెంట్గా చెప్పాడు అనమాట. నువ్వు నిజంగా దేవుని వెనకాల వెళ్ళిపోనుకో, నీ వెనకాల డబ్బులు వచ్చేస్తాయి, పేరు వచ్చేస్తుంది, నీ యొక్క వివాహం చేసుకోవాల్సిన నీ భార్య వస్తుంది, అప్పు తెచ్చుకోవాల్సిన డబ్బు వచ్చి పడుతుంది, ఉద్యోగం నీ వెంట పడుతుంది, ఎవ్రీథింగ్ అనమాట. ఎందుకంటే నువ్వు దేవుని ఫాలో అయినట్లయితే మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకడం ఇది అనమాట. నువ్వు సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడవాలి, సంపూర్ణంగా దేవుని చిత్తానికి లోబడిపోవాలి. ఖచ్చితంగా తగ్గిన సమయంలో. హల్లెలూయా. 32 సంవత్సరాలు వచ్చే వరకు నాకు వివాహం జరగలేదు. నేనేమో గొప్పగాను నాకు ఇంతవరకు నేను పరిశుద్ధంగా ఉన్నాను, అసలు ఎవరిని ముట్టుకోలేదంటే నన్ను అన్నారు, అలాగనుకో మాకు తన లేదనుకుంటారని. అమ్మా ఇదేంటి, పరిశుద్ధంగా ఉన్నాను నేను 32 సంవత్సరాలు వచ్చేంత వరకు పరిశుద్ధంగా ఉన్నాను, దేవుని కొరకు ఉన్నాను, నీతిగా ఉన్నాను, అసలు ఏ అమ్మాయిల విషయంలో తప్పు చేయలేదు, ఎవరిని ముట్టుకోలేదంటే ఏమన్నా తెలిసే అలాగనక ఎవరి దగ్గరను మగతనం లేదనుకుంటారు అన్నారు. అరే ఇంకా మెచ్చుకుంటారు, ఎంకరేజ్ చేస్తారని నేను అనుకుంటే అందరూ డిస్కరేజ్ చేశారనమాట. కానీ దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు గొప్పోడు. నా జీవితంలో నేను ఎంత పర్ఫెక్ట్గా ఉన్నానో అటువంటి దాన్ని ఏది విత్తుతామో అది కోసం ఖచ్చితంగా మీరు అనుకుంటారు చూడలేదని. నో నో నో. దేవుడు ప్రతి దాన్ని చూస్తాడు, ప్రతి మాట వింటాడు. నీ మాటల విత్తనాలు అన్నమాట. ఈరోజు నువ్వు మాట్లాడుతున్న మాటల విత్తనాల పంట నువ్వు రేపు అనుభవిస్తావు, రేపు కోసుకుంటావు. హల్లెలూయా. కాబట్టి నా జీవితంలో నా చిన్నతనంలో నేను విత్తిన ప్రతి దానికి పంట నేను ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. నేను పరిశుద్ధతను విత్తాను, పరిశుద్ధతనే కోసుకుంటూ ఉన్నాను. హల్లెలూయా. నేను సమృద్ధిగా విత్తాను, సమృద్ధిని కోసుకుంటున్నాను. 5 పైసలు 10 పైసలు పావడాలు ₹10 కూడా కానుకలు వేసాను నేను నా చిన్నతనంలో. ఆ రోజులో ₹10 అంటే చాలా ఎక్కువ అనమాట. నాకు ముసలోళ్ళు వాళ్ళు ఏం చేస్తారు, ఊర్లోను పావలు ఇచ్చి 10 పైసలు పొగ కట్టురా, 5 పైసలు అగ్గి పెట్టట్టురా ఊరు. 10 పైసలు 5 పైసలు 15 కదా, పావడాలు ఇంక 10 పైసలు మిగిలింది కదా. అది పట్టుకొచ్చి అంత దూరం వెళ్ళి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసివ్వండి. నేను నమ్మకత్వం గురించి చెప్తున్నాను. నేను నమ్మకమైన వానికి దేవుని మెండు కాదు. ఈరోజు నాకు మెండు ఏం దేవుళ్ళు ఎందుకు వచ్చేస్తుందంటే 10 పైసలు కూడా నమ్మకం ఉన్నాను నేను. ఆమేన్. హల్లెలూయా. అది అడగరాళ్ళు అసలేని, ఇదేం మనిషిరా నువ్వు అసలేనే తీసేసుకొని ఊరు నాకు వద్దని వాడు. నేను ఈరోజు కూడా దేవుడి విషయం నేను అలాగుంటాను అనమాట. కాబట్టి దేవుడు నన్ను ఏం చేస్తారంటే బ్లెస్ చేస్తూనే ఉంటుంటాడు అనమాట. హల్లెలూయా. మన ట్రైన్ ఎగ్గులో నా అకౌంట్ బ్యాలెన్స్ 0, ట్రైన్ దిగుదులోకి 50,000 వేసారు ఎవరు తెలియదు. హల్లెలూయా. వేసారు మీకు ఎప్పుడన్నా ఎవరన్నా? ఎందుకు వేస్తారు? మీరు నమ్మరు కదా.
50,000 నెల ఆ 50,000 సంపాదించాలి 2010లో 25 నెలలు కష్టపడే దగ్గర నాకు రాదు. 25 సెకండ్లు వేసాడు దేవుడు. మళ్ళీ చెప్పండి. ఆ 50,000 రూపాయలు నేను కష్టపడి సంపాదించాలంటే నా జీతం 2,000 కాబట్టి 2010లో 25 నెలలు కష్టపడితే కానీ 50,000 రావు. కానీ దేవుడు 25 సెకండ్లు వేసాడు 50,000. ఆమేన్. వేయించాడు ఒకరి చేత. హల్లెలూయా. గాడ్ బ్లెస్సెస్ డెవిల్ కిస్సెస్ అంట. దేవుడు నిన్ను దీవించాడంటే దెయ్యం కూడా వచ్చి ముద్దెట్టి వెళ్ళిపోతుంది. నేనేం చేయలేదు, ఎందుకంటే దేవుడి ఫేవర్ నీ మీద ఉంది కాబట్టి. హల్లెలూయా. కాబట్టి నా జీవితంలో అటువంటి అద్భుతాలు ఎన్నో జరిగాయి అన్నమాట. పంజాగుట్ట సెంటర్లో నన్ను కాళ్ళు చేతులు గారు కొట్టేసేయాలని చెప్పేసి అయినట్టు వచ్చి నేను బైక్ మీద వెళ్తుంటే చిత్త కొట్టేశారు, నన్ను కొట్టేసి అలా వెళ్ళిపోయారు. దేవుని మహాకృపను బట్టి మరలా లేచాను, నేను మళ్ళా ప్రారంభించాను జీవితాన్ని. 90 కీర్తన ప్రతిరోజు చదివేవాడిని. దేవా నా జీవితం ఏమైనా సరే నేను ఇక్కడే ఉంటాను, మళ్ళీ ప్రారంభిస్తాను అని చెప్పి నేను మళ్ళీ ప్రారంభించినప్పుడు చాలా ప్రతికూల పరిస్థితులు వచ్చాయి. లేపేయాలనుకున్నారు నన్ను, ఎన్నో జరిగాయి. కానీ దేవుని కొరకు నిలబడ్డాను. దేవుని ఫేవర్ నా మీదకి వచ్చింది. ఈరోజు నన్ను బట్టి అనేక కుటుంబాలు దీవించబడతా ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. లాస్ట్ 24 జనవరిలో 25 కుటుంబాలు, దగ్గర 50 కుటుంబాలు అనమాట, ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల, ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల చనిపోవాలని చెప్పి పట్టాలు ఎక్కేశారంట. ఇంకా నా జీవితంలో జరిగిన అద్భుతాలు చెప్తుంటే ఇంకా ఏం చచ్చిపోతారు వాళ్ళు, అచ్చి బాబు ఎంత అద్భుతాలు చేస్తారని చెప్పి దిగారనమాట. దిగొచ్చి నిరీక్షణ కలిగి ఉన్నారు. హల్లెలూయా. మీకు ఏ సమస్య ఉన్నా థ్యాంక్ యూ చేసి తీర్పుదని చెప్పండి అన్నాను అంతే. ప్రార్థనలు వద్దు, మోకాళ్ళు వద్దు, ఉపవాసాలు వద్దు, ఏమొద్దు. ఏంటి తెలుసా, నీకున్న సమస్యను విడిపించేసావు, థ్యాంక్ యూ చేసి. ఎందుకు తెలుసా, మొదటి సమయాలు 2:30లో దేవుడు మాట చెప్తాడు, నన్ను కనపరచువారిని నేను కనపరిచేస్తాను. థ్యాంక్ యూ చెప్పడం అంటే ఏంటంటే దేవుని కృతజ్ఞత చెప్తాం, ఏంటంటే దేవుని కనపరచడం అనమాట. హల్లెలూయా. ఈ సూత్రం తెలుసుకున్నాను. ఓహో థ్యాంక్ యూ జీసస్, గొప్ప దేవానికి థ్యాంక్ యూ జీసస్, వందనాలు వేసే అని చెప్పి స్తుతించడం ప్రారంభించడం మొదలుపెట్టినప్పుడు అద్భుతమైన కార్యాలు చూడటం ప్రారంభించాను. జంగారెడ్డి గుడిలో ఒక ఆయన ఫ్రెండ్ అని నమ్మి బిజినెస్ చేశాడు, నష్టపోయాడు 10 లక్షలు నష్టపోయిన తర్వాత ఏమైందంటే మరి వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళిపోయాడు, పిల్లలకు భోజనం లేదు, తింటాక లేదు, చాలా భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. అప్పుడు ఆయన ఈ యొక్క వాక్యం వినడంట. బ్రదర్ జాషువా గారు మాట చెప్పాడు ఏంటంటే, ఏదేమైనా సరే థ్యాంక్ యూ చేసి చెప్పాలి, 3:30కి ఎవరు ప్రార్థన చేయాలని చెప్పాడని. ప్రతిరోజు థ్యాంక్ యూ చేసి 10,000 సార్లు రాశాడంట. ఆమేన్. 10,000 సార్లు రాసేసరికి 10,000 సార్లు కంప్లీట్ అవ్వగానే ఎక్కడి నుంచి వచ్చాడు వాళ్ళ ఫ్రెండ్ వచ్చి 10 లక్షలు చేరిపోయాడంట. ఆమేన్. హల్లెలూయా. ఇలాగా నేను చెప్పానంటే కోకొల్లల సాక్ష్యాలు ఉన్నాయి, కోకొల్లల అద్భుతాలు ఉన్నాయి. మరి ఇవన్నీ మిమ్మల్ని ఎందుకు చెప్తానంటే ఎంకరేజ్ చేయడానికి మాత్రమే. ఈరోజు నుంచి మీరు ఇంకా పేదవాడిని, అసలు మీ జీవనాలు నాలుకోతారు. మీరు పేదోడు అంటే పేదోడుగా ఉండిపోతారు. మీరు అడుక్కుతుంటున్నా సరే ఐశ్వర్యవంతులు అని చెప్పాలి. ఆమేన్. మీ దగ్గర చిల్లు కావాలేకపోయినా సరే ఐఎమ్ రిచ్, ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ మోర్ దెన్ కాకర్ అని చెప్పాలి. ఎందుకంటే అబ్రహాంతో చెప్తున్నాడు దేవుడు, అబ్రహాం చూడు ఎంతవరకు చూస్తే అంతవరకు నీది అన్నాడు. కాబట్టి మిమ్మల్ని మీరు చూసుకోండి, ధనవంతులుగా చూసుకోండి, సంపన్నులుగా చూసుకోండి, ఆరోగ్యవంతులుగా చూసుకోండి, అభివృద్ధి చెందిన వారిగా చూసుకోండి, విస్తరించబడిన వారిగా చూసుకోండి, డొమినియన్ ప్రజలుగా చూసుకోండి. అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తారు. హల్లెలూయా. మరి దేవుడు అవకాశం ఇచ్చే మరొకసారి ఇంకొన్ని విషయాలు తెలుసుకో మరి మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. సమయం చాలా అవుతుంది కాబట్టి ఈ యొక్క విషయాలు ఇక్కడితో నేను ముగించాలని ఆశపడుతున్నాను. దేవునికి భయం కలుగును గాక. మరి అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రార్థనతోటి ఈ యొక్క మరి కార్యక్రమం ఇంతటితో ముగించుకుందాం. స్తోత్రం దేవ సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క లైవ్ ద్వారా అనేక మంది బలపడటానికి, అద్భుతమైన కార్యాలు చూడటానికి నా ప్రభు నువ్వు సహాయం చేస్తావు. ఎంతమంది అయితే నా ప్రభు మాటలు విన్నారో విని విడిచిపెట్టేయకుండా వాటిని గ్రహించి అద్భుతమైన ఫలితాలు వారి జీవితంలో చూడటానికి నా ప్రభు నువ్వు సహాయం చేసి యేసు క్రీస్తు నామములో ఇక్కడ ఉన్న వారందరి ఫైనాన్షియల్ పరిస్థితులను మార్చేసినందుకు నీకు వందనాలు తండ్రి. ఈ రోజు నా ప్రభు వారి యొక్క జీవితంలో పెను మార్పులు సంభవించేసినందుకు వందనాలు చెల్లిస్తుంది తండ్రి. నా ప్రభు వారి ఫైనాన్షియల్ స్టేటస్ మార్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. వారి యొక్క ఆలోచన విధానం మార్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే తెచ్చుకుని విత్తబడినటువంటి వాక్యం విత్తనాలు హృదయం అనే పొలంలో నాటబడి 100 పంట ప్రతి వారు అనుభవించడానికి సహాయం చేసినందుకు వందనం చెల్లిస్తూ నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసం సన్నిధి కూడి వచ్చిన మనందరికీ, ఆన్లైన్లో ఉన్న వారందరికీ మరి ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే నడిపించి బలపరచును గాక. ఆమేన్. Praise the Lord. God bless you. Thank you all.